క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసునామమున మీ అందరికీ శుభములు. ప్రభు మరొకసారి ఈ యొక్క పునరుత్థాన దినమున మనల్ని ప్రేమించి ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క ఆరాధన సమయము, వాక్య ధ్యాన సమయము, మన అర్పణలను మరి దేవుని సన్నిధానాన అర్పించుకునే సమయము, సంఘముగా కూడే సమయము, సహవాసం చేసే సమయము, ఒకరినొకరము బాగోగులు, ఒకరి యోగక్షేమాలు తెలుసుకోవటానికి, అంతేకాదు ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంపులు పొందటానికి, ఒకరి బాధల్లో ఒకరు ఆదరణ నెమ్మది కలిగించడానికి, తర్వాత ఇంకా సంఘము లోపల ఉన్నవారి విషయమే, సంఘం వెలుపట ఉన్నవారు, నశిస్తున్నవారు, ఆ తర్వాత నాశనం అవుతున్నవారు, ఈ లోకములో పట్టబడ్డవారు, చెరలో ఉన్నవారు, బందీలుగా ఉన్నవారు, అంటే చెంచలు కూడా అని కాదు, బందీలు అంటే తాగుబోతూ ఒక బందీనే కనుక, మరొక సినిమా సీరియల్ చూసేవాళ్ళు దానికి బందీలే, టీవీ సీరియల్ చూసేవాళ్ళు అలాగున్న బందీలు. అంతేకాకుండా లోకములో అభాగ్యులు, నిరాశ్రయులు, నిరుపేదలు, వీరందరినీ ఎవరు పట్టించుకుంటారు? దేవుడు సంఘం మీద పెట్టాడు ఆ బాధ్యత. సో చర్చికి అంత గొప్ప బాధ్యత. విత్ ఇన్, వితౌట్ అంటారు ఇంగ్లీష్లో. విత్ ఇన్ అంటే లోపల, వితౌట్ అంటే బయట. కనుక సంఘము లోపట, సంఘం వెలుపట. సో సంఘము లోపట మనం బలపడి శక్తివంతులం అవుతే సంఘం వెలుపట ఏమైనా చేయగలుగుతాం. సంఘం వెలుపట అందరూ కూడా అలా సమస్యల్లో, బాధల్లో ఉన్నారు, నిరీక్షణ లేకుండా ఉన్నారు, హోప్లెస్. ఎవరినైనా చూసి మనం అప్పుడప్పుడు హోప్లెస్ అంటాం, అది తిట్టులాగా తీసుకుంటారు, కానీ అది తిట్టు కంటే ఇంకా భయంకరం. హోప్లెస్ అంటే ఇంకా అది ఎందుకు పనికి రాకుండా అనమాట. అంటే ఇలాంటి మనకు నిరీక్షణ అనేది తెలుగు మాట చాలా పెద్దది, కానీ మనకు ఎందుకు పనికి రాదని. సో అలాగున లోకంలో హోప్లెస్గా బతుకుతున్నారు, కానీ మనం ఎంత నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాం. మరి అలాంటి నిరీక్షణ, హోప్లో ఉన్న మనము, హోప్లెస్ పీపుల్కి బ్లెస్సింగ్ ఉండాలంటే మన డిసిప్లైన్, ఆరాధనలో, మన వాక్యం నేర్చుకున్నట్లో, ప్రార్థించటంలో, తర్వాత ఆరాధన అర్పణల్లో ఉన్నప్పుడు తొందరగా మనము మంచిగా అవుతాము. ఒక మొక్కను నాటాము, అక్కడ దానికి నీళ్లు పోసాము, అన్నీ బాగున్నా కానీ ఎందుకు రావట్లేదంటే నేల మంచిది కాదు కనుక ఏ పెద్ద ఫలం ఉండదు. కనుక నేల కొరకు ఏదో ఆ నేలలో, ఆ మట్టిలో ఏదన్నా కెమికల్స్ వేసో, ఎరువులు వేసో చేస్తారు, ఎంతైనా తగ్గ. కానీ మంచి నేలను ఉన్నప్పుడు త్వరగా మొక్క ఎదుగుతుంది. ఇంత తొందరగా వచ్చాయి, అవును ఇంత తొందరగా వచ్చాయి. అలాగున దేవుడు కూడా మన బ్రతుకులను త్వరగా దీవించి ఆశీర్వదించి ఈ లోకంలో అనేకుల కొరకు ఆయన మనల్ని వాడుకోవాలని ఆశపడుతుండగా మనము కుంటుతూ, పడుతూ, లేస్తూ, ఆఖరి మాట మీరే చెప్పాలి, దేకుతూ, అది చాలా కష్టం కనుక. ఇక దేకేవాళ్ళు అంటే ఏంటంటే, దేకేవాళ్ళు అంటే హిందీ దేకుడు కాదు, ఉర్దూ దేకుడు కాదు, తెలుగు దేకుడు కనుక. దేకుతూ అంటే ఇంకా మన భాషలో పాకుతూ ఉంటే ఏం చేస్తామండి మనం? ఆ స్థితిలోంచి లేవాలి ఎంతకాలం. కనుక దేవుడు మనల్ని అలాగని తయారు చేయడానికి ఇష్టపడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు నేను చెప్పానంటే, మనల్ని దేవుడు సంఘంగా ఆయన నడిపిస్తూ వచ్చినప్పుడు కొంత లాస్ట్ మంత్లో మనకు చాలా ఇబ్బంది పడిపోయాం. అక్టోబర్లో మరి కింద ఉన్న సెల్లార్ -2, 2 సెల్లార్లు ఉన్నాయి. 2 సెల్లార్లు మునిగిపోయినప్పుడు నీళ్లతో మరి ఆ యొక్క మన అనేకమైన వస్తువులు తడిసి నానిపోయినాయి. కానీ మళ్ళీ ఇంకోసారి చాలా రోజుల తర్వాత ఇదే పుల్పిట్ పెయింట్ వేసుకొని, ఇదే మైక్ రిపేర్ చేసుకొని మళ్ళీ నిలబడ్డాను నేను. కనుక దేవుడు కృప. మరి మైక్ రిపేర్ చేసిన తమ్ముడు ప్రవీణ్, తర్వాత సిహెచ్ రవి ఉన్నారు ఇక్కడ. సిహెచ్ ప్రవీణ్, సిహెచ్ ప్రవీణ్, మలక్పేట రవి. లోపల రవి రాలేదా? రాలేదు నాన్న, పర్వాలేదు. అందరం ఒకసారి చెప్పలు కొడదాము. మరి ఈ మైకు దాదాపు ఒక 5,000 కాస్ట్ ఉంటుంది, కానీ బిడ్డలు మరి కష్టపడి దీన్ని రిపేర్ చేశారు. కనుక మళ్ళీ ఈరోజు నేను చక్కగా మాట్లాడేది. మొన్న November 14th యూత్ రిట్రీట్కి సిద్ధపడాల్సింది, కానీ కాలేదు. కానీ ఈరోజు అయినా వచ్చినందుకు నేను మళ్ళీ పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యం తీసి నిర్గమకాండం తీద్దాము, 14వ అధ్యాయం తీద్దాము. ఇవి పిండి కొట్టినట్టుగా ఈ అధ్యాయం బహుశా నేను ఎక్కువసార్లు చెప్తున్నానేమో కనుక అది దానికి నేనేం చేయలేను, అది దేవుడు నడిపిస్తుంటే చెప్తున్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీల యొక్క వారి యొక్క చరిత్రలో, అంటే వారి జాతి చరిత్ర, జాతి ఆవిర్భవించిన వెంటనే వారి జాతిలో కలిగిన కొన్ని సంగతులు కనుక మరి ముఖ్యంగా ఈ యొక్క నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఏముంది అని బైబిల్ చదివేవాళ్ళు, సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి అటెండ్ అయిన వాళ్ళు,
రెగ్యులర్గా బైబిల్లో ఉన్న చరిత్రను తెలుసుకున్న వాళ్ళకు ఇది చాలా సింపుల్. అక్కడ రాయబడి ఉంటుంది, ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజలు ఐగుప్తులో 430 ఏళ్ళు బానిసలుగా బతికారు, చెరలో ఉన్నారు, వారు బందీలుగా ఉన్నారు, ఆస్తి లేకుండా ఉన్నారు, ఆర్జన సంపాదన లేకుండా ఉన్నారు, ఆకలితో అలమటించారు, నలిగిపోయి బ్రతికారు, మోచేతి నీళ్ళు మరి వాళ్ళు తాగారు. ఇవన్నీ కూడా భరించవచ్చు. కానీ ఇంకా భయంకరం ఏంటి తెలుసా, పిల్లలు పుడితే మగపిల్లల్ని చంపమంటున్నాడు అండి. ఇంకా అంటే అంతకంటే అప్రెషన్ ఈ భూమి మీద ఏదైనా ఉంటుందా అంటే పీడించడం ఏమంట. అత్త కోడల్ని జనరల్గా పీడిస్తుంది కదా, చాలా జనరల్గా పీడిస్తుందండి. అది ఏంటో అది మరి కదా, అది పరలోకానికి వెళ్ళాక దేవుడు నాకు చెప్తాడేమో, నేను ఇప్పుడు భూమి మీద అయితే కనుక అత్త కోడల్ని పీడించడం కానీ, లేకుంటే బాస్ తన దగ్గర పనిచేసే వాళ్ళని పీడించడం కానీ, ఇవి చాలా కామన్గా చూసాము. కానీ ఒక ప్రజలు ఇంకొక ప్రజలను కారణం లేకుండా కేవలము కుళ్ళుతో, ఈర్ష్యతో, భయముతో, భవిష్యత్తులో ఏదో దాన్ని హింసించడాన్ని దేవుడు ఎందుకు రికార్డ్ చేశాడు అనంటే, ఇది ప్రపంచంలో దేవుడు లేని ప్రజలు, దేవుడు కలిగిన ప్రజల మధ్యలో యుగ యుగాల సంగ్రామం. ఈ ప్రపంచంలో యుగాల సంగ్రామము కనుక 60 ఏళ్ల తెలంగాణ పోరాటానికి అడ్డుపడింది కదా, అడ్డుపడి ఏమైంది, బతుకమ్మ ఆడుకుంటున్నారు చక్కగా, ఏమైపోయింది కదా. ఒక 200 ఏళ్ల స్వాతంత్ర యుద్ధము తెర పడింది. 1947లో మేరా భారత్ మహాన్ జెండా ఎగరేసుకున్నాం. మరి కానీ ఈ భూమి మీద ఇది అవట్లేదు. ఇది యుగాల సంగ్రామం, ఇది ఫైటింగ్ ఆఫ్ ఎ వార్ ఆఫ్ ఏజెస్. కనుక అలాంటి దేవుడు చూపించడానికి రాశాడు. దేవుడు లేని ఐగుప్తు ప్రజలు, దేవుడు కలిగిన ఇశ్రాయేలు మధ్యలో ఏ కారణం లేదు కనుక వాళ్ళని హింసించి బాధ. సో ఇది ఎందుకు దేవుడు పెట్టాడు? ఇప్పటికీ అదే ఈ తరంలో కూడా, మోడర్న్ 21st సెంచరీ 21వ శతాబ్దంలో కూడా కదండి, స్మార్ట్ ఫోన్ వచ్చేసి అన్ని స్మార్ట్గా తయారైపోయినాక కూడా ఈరోజు వరకు కూడా క్రైస్తవులను ద్వేషించటము, హింసించటము, వారిని బాధ పెట్టడము, వారికి సేవకులుగా నాయకులుగా ఉన్న పాస్టర్లను చంపడము, వారి వాళ్ళ యొక్క మందిరాలను కూల్చడము, ఆ తర్వాత సేవను కకలావికలం చేయడము, వారు నమ్మిన ప్రపంచంలో అతి శ్రేష్టమైన పుస్తకం బైబిల్ని కాల్చడము, బైబిల్ని మరి నిషేధించటము ఈ లోకం చేస్తుంది. ఎందుకంటే చెప్పాను, అత్త కోడలు ఎంత కామన్గా ఈరోజు భూమి మీద ఉందో, అది అలాగున ఒక యజమాని తన దాసుని బాధ పెట్టడం ఎంత కామన్గా ఉందో, అలాగున్న ఈరోజు ప్రపంచంలో దేవుడు కలిగిన బిడ్డల్ని దేవుడు లేని బిడ్డలు బాధ పెడతారు. ఇది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు చర్చికి వచ్చినాక చాలా మోసపోతావు నువ్వు. ఎందుకంటే నేను చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధిస్తున్నా, కానీ నాకెందుకు ఈ బాధ, నన్ను దేవుడు ఏదో పట్టించుకోవట్లేదు. నిన్ను పట్టించుకుంటున్నాడు కనుకనే ఆ ప్రాబ్లం ఉంది. దేవుడు నిన్ను వదిలిపెడితే లోకం ఏమన్నది నేను, ఎందుకంటే నువ్వు లోకంతో కలిసిపోతావు కనుక పెద్ద ప్రాబ్లం ఉండదు. నువ్వు లోకానికి వేరుగా బ్రతకాలి కనుకనే నీకు కనుక. ఐగుప్తులో ఉండే విగ్రహాన్ని ఇశ్రాయేలు మొక్కరు, ఐగుప్తులో ఉండే ఆ యొక్క దేవతలను ఆరాధించరు, ఐగుప్తులో ఉండే పండగల్ని వారు చేయరు, ఐగుప్తులో ఏమి ఆచరించరు. ఐగుప్తులు ఎట్లా పెళ్లి చేసుకున్నారు? అప్పుడు ఇశ్రాయేల్ పెళ్లి చేసుకోకపోయి ఉండొచ్చు, మూడు ముళ్ళు కట్టించుకొని మెట్టలు పెట్టించుకొని కదా, ఇలాంటివి లేవు. వాళ్ళు చేయరు కనుక ప్రాబ్లం. ఇప్పటికి అదే ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఎవరు చేయరో వాళ్ళకు ప్రాబ్లం, కానీ అంతేగాని మనం వాళ్ళలాగా చేస్తే ప్రాబ్లం. అలాంటి ఒక భయంకరమైన దాంట్లో వచ్చి దేవుడు తన రాజ్యాన్ని పుట్టించాడు. ఆయన రాజ్యం పుట్టినప్పుడు ఐగుప్తుకి ఆ యొక్క పురిటి నొప్పులు వచ్చాయి. పురిటి నొప్పులు ఎవరికి వస్తాయండి? ప్రెగ్నెన్సీకి వస్తాయి కదా, అందరికైతే రావు, మగవాళ్ళకి వస్తాయా? రావండి. కనుక ఎప్పుడైనా సరే అలాంటి లీవ్, మెటర్నిటీ లీవ్ మగవాళ్ళకైతే ఇవ్వరు. ఇప్పుడు ఫారిన్లో ఇస్తున్నారు, ఎందుకంటే ఆడవాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుందని మగవాళ్ళు కూడా పెంచాలని కొన్ని ఫారిన్ కంట్రీలో మంచి ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నాయి. ఎందుకంటే బాబు ఒక్క ఆమె కాదు, నువ్వు కూడా పోయి కాస్త పిల్లల్ని చూసుకోని. అయితే ఇక్కడ ఐగుప్తులో పురిటి నొప్పులలో ఆ యొక్క ఇశ్రాయేల్ అనే ఒక జాతి పుట్టింది, ఆ యొక్క రక్తపు గడ్డలో పుట్టింది. దేవుడు దాన్ని తీసుకొని ఐగుప్తు తినేక ముందే దాన్ని దేవుడు ఐగుప్తుల నుంచి వాటిని బయటికి నడిపించినప్పుడు మోషే అనే నాయకుడు వాళ్ళను బయటికి తీసుకొని వెళ్ళాడు. నాయకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. కొద్ది దూరం వెళ్ళాక బైబిల్ చెప్తుంది వాళ్ళకు ఒక సముద్రం ఎదురైందని. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సముద్రం దగ్గర కొంచెం ఉల్లాసంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సముద్రము, గాలి, మంచి తెమ్మెరలు, చల్లటి ప్రశాంత వాతావరణము, ఒక పిక్నిక్ లాగా అనిపిస్తుంది. కనుక అలాగున అనుకున్నారు. కానీ
కొద్దిసేపు తర్వాత ఆనందం ఆవిరైపోయింది. 14వ అధ్యాయం తీద్దాం. 14వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చూడండి. వెనక నుంచి ఎవరో వస్తున్నట్టుగా వాళ్ళకు తెలుసుకున్నారు. ఎవరు వాళ్ళు అంటే, వీళ్లను ఎవరైతే ఇంతకాలం బానిసలుగా పెట్టుకున్నారో, వారిని ఏలారో, పరిపాలించారో, వాళ్ళను చివరికి వాళ్ళ మగపిల్లలను కూడా చంపేశారో ఆ యొక్క తమ శత్రువులైన ఐగుప్తీయులే. 600 మంది రథాధిపతులను తీసుకొని 7వ వచనంలో ఆ యొక్క ప్రధానుల అధిపతులను తీసుకొని ఫరో ఇంకొకసారి వీళ్ళని వెనక్కి తీసుకెళ్లాలని, బానిసలుగా చేసుకోవాలని, పట్టుకోవాలని. దీనికి సూచన ఏంటి బైబిల్ అంటే, నువ్వు రక్షింపబడ్డ తర్వాత కూడా నిన్ను వెనక్కి లాగుతుంది. నువ్వు రక్షణ పొంది ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా ఇంకొకసారి సైతాను దాడి చేస్తారు. రీసెంట్గా మన దగ్గరనే బాప్తిసం పొందింది ఒక సహోదరి, పేరు అక్కర్లేదు, కానీ తను యాక్చువల్గా అయితే బాప్తిసం తీసుకున్నాక కూడా ఆమెకు వెనక్కి వెళ్ళే అవకాశం, అంటే వెనక్కి లాగే అవకాశం. ఎందుకంటే వాళ్ళు ఒక ఇల్లు తీసుకున్నారు, దాంట్లో పూజ గది ఉంది. పూజ గది ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే, పూజ గదిని ఉట్టి ఎందుకు పెట్టాలి అని చెప్పి వాళ్ళ భర్త అంటాడు, దీంట్లో మరి విగ్రహాలు మళ్ళీ పెట్టాలంటాడు. ఈయనంటే నేను నమ్ముకున్నాను కదా, నువ్వు చెప్తేనే నేను బాప్తిసం కూడా తీసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు బొమ్మల్ని పెట్టాలి ఎట్లా అని చెప్తే వెంటనే 100కి కాల్ చేస్తారు. నాది 100 నెంబరు, నాకు కాల్ చేస్తారు. అక్కడ శవం లేచినా, ఇక్కడ పూజ గది వచ్చినా, అక్కడ మెట్టలు పెట్టాలన్నా. మొన్న ఇంకొకటి అయితే ఆ యొక్క శవానికి కుండ మొయ్యాలా, ఏమి కుండ కదా, నాకు ఫోన్ కాల్ వస్తుంది. నేను దాంతో డీల్ చేస్తూ ఉండాలి కనుక డీల్ చేశాను. కొద్ది చెప్పాను, అమ్మా నువ్వు ప్రభువు అయితే విగ్రహాలు పెట్టుకున్నా, మీ ఆయన తీసుకోలేదు కనుక నో ప్రాబ్లం, ఆయన పెట్టుకోవచ్చు, కానీ నీ హృదయంలో అయితే విగ్రహం పెట్టుకోలేదు, నువ్వు తీసేసావు కనుక నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం కూడా తీసుకున్నావు. మరి ఇప్పుడు ఇంట్లో అట్లా పూజ గదిలో విగ్రహాలు పెట్టకపోతే ఏమవుద్దంటే ఓనర్స్తో ప్రాబ్లం. వాళ్ళు వచ్చి చూస్తారు, ఏంది మీ దగ్గర విగ్రహాలు లేవు కదా అని అంటారని చెప్పి వాళ్ళు అలాగున కొంచెం ఇంటి విషయం. నేను చెప్పాను, ఇక నేనైతే మధ్యస్థంగా ఒక్కోసారి చెప్పను, కొన్ని వాళ్ళకు మధ్యస్థంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కరోనా మధ్యస్థం, చదువులు ఉంటాయా పోతాయా, ఉద్యోగం ఉంటుందా పోతుందా, అన్నీ అట్లా మధ్యస్థం కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. నేను లేదు సిస్టర్, మీరు ఆలోచించుకోండి, విగ్రహాలు పెట్టొద్దని చెప్పండి. ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు తీసేశారు, ఇప్పుడు మళ్ళీ పెడతా అంటున్నారు కనుక వాటిని పిలిచి మీరు లేనిపోని వాటితో పరిశాన్ తీసుకుంటారు అని చెప్పాను నేను. అని చెప్పితే తర్వాత మాత్రము నేను అన్నాను, ఒకవేళ ఆయన పెట్టుకున్నా కానీ మీకు క్షేమము కాదు అని చెప్పాను. నీ భర్త తీసేశాడు, మీరిద్దరు ఇప్పుడు మళ్ళీ ఆయన నమ్మలేదు ఇంకా, కానీ నువ్వు ఆలోచించుకోమని చెప్పాను. ఎందుకంటే కొన్ని రోజులకు వాళ్ళ జీవితంలో మళ్ళీ కాల్ వచ్చిందని, కొన్ని రోజులకు ఇప్పుడు భార్యకు బాగలేదు, పిల్లలకు బాగలేదు, నన్ను కోరుకొని తెచ్చుకుంటున్నారు. ఎందుకు భయపడుతున్నారు కనుక, ఆ బొమ్మలకు ఎందుకు భయపడుతున్నారు? ఒకసారి తీసేశారు, మీ ఇష్టం. మనం ఎవరిని తీయమని చెప్పట్లేదు కదా, ఎవరికి మనం బొమ్మల్ని కొనుక్కోమని చెప్పట్లేదు, తీయమని చెప్పట్లేదు, పెట్టుకోమని చెప్పట్లేదు. మనకు వాటితో సంబంధమే లేదు దేవుని బిడ్డలకు. ఎందుకంటే ఐడల్స్ టీచర్స్ లైస్ అన్నాడు ఒక భక్తుడు. విగ్రహాలు అబద్ధాలను బోధిస్తాయి, అవి సత్యం కాదు అది. ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు, దీన్ని యాంప్లిఫైర్ అంటే యాంప్లిఫైర్కి వెళ్తున్నాను దగ్గరికి, అది పనిచేస్తుంది. ఇది మైక్ అంటుంది, ఇది మైక్గా పనిచేస్తుంది. ఇది ఫోన్ అంటే ఫోన్గా పనిచేస్తుంది. చెప్పండి ఏదైనా కానీ ఒకటి చెప్పండి. ఇది ఫ్యాన్ అనగానే మనం ఫ్యాన్ ఏదైనా టక్ మన 4-3 లైట్లు వస్తాయంటే ఎప్పటికీ రాదు లైట్లు. అది అట్లా ఎవడు ఫ్యాన్ కంపెనీ తయారు చేయడు. ఫ్యాన్ అని ఆన్ చేయగానే గాలి వస్తుంది, అంతేగాని 3 లైట్లు ఉన్నాయనుకో అది ఎట్లా 3 లైట్ల ఫ్యానా? బుద్ధిహీనం కనుక బొమ్మను చూసి దేవుడు అంటే అది ఎట్లా? ఇట్ ఈస్ టీచింగ్ లైస్. అది ఇది దేవుడు అంటే అది మాట్లాడలేదు కనీసం. ఒక పిల్లన్న మేకైనా కానీ మేమే అంటుంది కదా, మియావ్ అంటుంది. అదే అది అబద్ధాన్ని బోధిస్తుంది కనుక డేంజర్. కనుక ఐడల్స్ని తెచ్చుకోవద్దు, పెట్టుకోవద్దని మనం నమ్ముతున్నాం. దేవుడు కూడా అదే చెప్పాడు. కనుక ప్రియ దేవుడు వెళ్ళారా, నేను ఎందుకంటే మనం వెళ్ళిపోయాక కూడా వెనక్కి లాగుతాడు వాడు. కనుక అది ఒక పాపం బంధువులైన హిందూస్ విషయం చెప్పాను. ఒక క్రైస్తవులైనా సరే బాప్తిజం తీసుకున్నాక కూడా ఫ్రెండ్స్ అడిగితే ఏ సినిమాకో లేకపోతే ఇంకా షికారుకో వెళ్తున్నారంటే వెనక్కి లాగుతాడు. సో బైబిల్ ఏమి ఉట్టిగా రాయలేదండి. 14వ అధ్యాయం చెప్తుంది, ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి బానిసత్వంలో పెట్టాల్సింది ఇది. కనుక నీకు ఏదైనా ప్రమోషన్ రాకపోతే, నీకు ఇల్లు దొరకకపోతే, ఎవరికో కాంప్రమైజ్ అయ్యి నువ్వన్నీ మళ్ళీ నేను వెనక్కి లాగుతాడు సైతాను. నువ్వు తెలుసుకో, కనుక నువ్వు తెలుసుకో. ఆ సమయంలో సైతాను లాగా వచ్చిన ఫరోగాడు వాడి సేనల మీదకి వస్తుంటే ఏం చేశారు కొన్ని చదువుదాం మనం బైబిల్లో, త్వరగా చదువుదాం. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, 10వ వచనం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులో తాము వెనక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులని బయటకు రప్పించినావా? మరి ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు అమ్ముదాము. ఇక్కడ మనం షార్ట్గా చూస్తే బైబిల్లో ఒక 4 విషయాలు కనిపిస్తున్నాయి. ప్రజల స్పందన ఎలాగుంది? ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే చూచారు అని బైబిల్ చెప్తుంది. మొదట వాళ్ళు చూచారు, మనం కూడా చూస్తాం కనుక మొదట చూచారు. రెండోది ఏం చేశారండి? భయపడ్డారు వాళ్ళు.
భయపడ్డారు కనుక. ఎందుకు భయపడ్డారు? ఇంతకాలం వాళ్ళను ఏలిన వాళ్ళు కనుక భయపడ్డారు. ఇంతకాలం వాళ్ళను ఏలారు కనుక భయపడదు. అసలు ఈ తప్పేం చేయలేదు. వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు, వాడే చెప్పాడు కదా వెళ్ళిపోమని. ఇప్పుడు వెళ్ళిపోయినాడు మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? కనుక వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో దేవుడిలో అలాంటి ధైర్యం లేక వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు కనుక. మూడవది, భయపడ్డ తర్వాత ఏం చేశారండి? విమర్శించారు. ఏం విమర్శించారు? మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? హైదరాబాద్లో లేవని చౌటుప్పలు తీసుకొచ్చావా? అట్లే ఉంది అది కదా. ఇక్కడ చంపలేమా? మళ్ళీ ఆడ చచ్చిపోయేవాళ్ళం కదా మంచిగా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. విమర్శించారు, విరుద్ధంగా మాట్లాడారు. అలాగే చంపడానికి ఏం తీసుకొని రాలేదు. వదిలేస్తే వాళ్ళే చచ్చిపోయేవాళ్ళు. మోషే వదిలేస్తే మోషే మిద్యానికి వెళ్ళి మిద్యాని యాజకుడిని కూతురిని పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ ఆయన హాయిగా ఉంటాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళని చంపడానికి బయటికి ఎందుకు తీసుకొని రావాలి కదా? అక్కడే వదిలేస్తే చచ్చిపోతారు. సో విమర్శించారు. విమర్శించిన తర్వాత ఏం చేశారంటే, తర్వాత 4వదిగా ఆలోచిస్తే విపరీతంగా మాట్లాడారు. విపరీతంగా ఏం మాట్లాడారంటే, ఇదిగో చూడండి ఆ విపరీతమైన మాట ఎంత బాగా రాయిందంటే, మా జోలికి రావద్దు, ఐగుప్తులు దాసులమవుతామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యమందు చచ్చుటకంటే ఐగుప్తులకు దాసులు. విపరీతమైన మాటలు. అప్పుడప్పుడు కూడా చాలామంది అంటారు కదా, నాకు ఇంకా సాగు రాకపోయాయి అంటే, కరోనా వచ్చిపోయాయి, నీకు రాకపోతే నేనేం చేస్తాను, నాకు సాగు రాకపోయా అని ఇట్లా ఏడుస్తుంటారు. అది అంటే జనరల్గా ఈ విపరీతమైన మాటలు ఎందుకు వస్తాయంటే, మనిషి దిగులు చేత భయం చేత ఈ లోకములో అంటే తనకు అలాంటి ఒక నిరీక్షణ లేనప్పుడు ఇలాంటి విపరీతమైన మాటలు వస్తాయండి. అలాగ నమ్మినప్పుడు మరి ఈ యొక్క విపరీతమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మోషే ఏం చేశాడు? మోషే కూడా వాళ్ళతో ఏకీభవించి, అవును నాకేం తెలుసు ఇక్కడ తీసుకొస్తారని, నాకు చెప్పారా వాళ్ళు వస్తాని, వాళ్ళు వెనకబడతారని నాకు తెలుసా, నేనేం చేస్తాను, మీరు ఇలాగున అంటున్నారు కనుక నేనేమి దిక్కుకొకడు దారికొకడు పారిపోదాము, లేకపోతే మీరు ఏం చేయండి, ఇంకొక మంచి పని చేయండి, నేను చెప్తానని తెలివి ఉంది కదా, మీరు వెళ్ళి దాసులు అయిపోండి, కానీ అక్కడ కూడా నన్ను లీడర్గా పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి కనుక నాకు కూడా పార్టీ టికెట్ వేస్తాను, నన్ను పెట్టుకోండి, నేను అక్కడ కూడా మీకు లీడర్గా ఉంటాను. అంటే బానిసలకు లీడరు కదండి, బానిసలకు లీడర్గా ఉండటానికి పిలవలేదండి. ఇవన్నీ మాటలు చేయొచ్చు. ఈరోజు కూడా అనేక క్రైస్తవ నాయకులు, సిగ్గుమాలిన నాయకులు చెప్పాలంటే బానిసలకు నాయకులే బతుకుతున్నారండి, స్వాతంత్రులకు కాదు. నా సంఘానికి ఎవడైనా వస్తే స్వాతంత్రం ఉంటేనే వాడికి నేను నాయకుడిని, ఇంకా బానిసలే బతుకుతుంటే నేను వాళ్ళకి నాయకుడిని కాదండి. నేను అంటే బానిసలుగా బతకాలనుకుంటే నా చర్చికి రావద్దు, ఈ ఆరాధనకే రావద్దు. కానీ ఖచ్చితంగా అండి, మోషే 10 అద్భుతాలు సూచక్రియలు తెగుళ్ళు చేశాడు. ఎవడు చేస్తాడు ప్రపంచంలో? నీళ్ళని రక్తంగా ఎవడు మారుస్తాడు? ఇట్లా విజిలేస్తే కప్పలు వచ్చాయి కదా, ఈగలు వచ్చాయి, ఆ తర్వాత దద్దుర్లు వచ్చాయి. ఎంత గొప్పవి! ఐగుప్తంతా తుత్తునీలైపోయింది. ఐగుప్తులో సేనలు ఉన్నాయి, ఐగుప్తులో రాజులు ఉన్నారు, ఐగుప్తులో సేనాధిపతులు ఉన్నారు, ఐగుప్తులో మాంత్రికులు ఉన్నారు, ఐగుప్తులో జ్ఞానవంతులు ఉన్నారు, ఐగుప్తులో బలవంతులు, అందరినీ నిశ్చయం చేసేసి ఇప్పుడు కరోనా వస్తే ఎవడు ఏం చేయలేకుండా ఎట్లున్నాడో అంతకంటే 10 రెట్లు ఐగుప్తుని కొట్టాడు. ఎవరు కొట్టారు? మోషే నాయకుడిగా ఉన్నాడు. మీరు బానిసలుగా బతకాలంటే బతకండి కదా. చిన్న దానికి ప్లేట్లో తీసుకొచ్చి 2 కొబ్బరి ముక్కలు ఇస్తే నీకు సాక్ష్యం లేదు. కొబ్బరి కంటే 1000 ముక్కలు చితగొట్టబడ్డాడు యేసుప్రభు. కొబ్బరిలోంచి తెల్ల నీళ్ళు వస్తాయి, యేసు బాడీలోంచి రక్తం దినమంతా గారింది. ఇంకా నీకు అంతకంటే ఏం చేస్తాడు ఆయన? జస్ట్ ఒక ప్లేట్లో తీసుకొచ్చి 2 కొబ్బరి ముక్కలు పెట్టుకుంటే చెప్పలేవా నువ్వు? బానిసలు ఎందుకు ఉండండి, పోయి బతకండి, అక్కడే బతకండి. ఎందుకు ఈ ప్రభు ఎందుకు, మీకెందుకు? విమోచన అంటే చాలా గొప్పది అది, కానీ విడుదలంటే గొప్పది కనుక మోషే ఇలాగన మాట్లాడలేదండి. అయ్యో నాకు తెలీదు వాళ్ళు వస్తారని, వెనక్కి వెళ్ళిపోదాం, మీరు కొంచెం ముందు వెళ్ళండి, మనం ఎందుకు సావాలి, నిజంగా ఇక్కడ సావాలి ఎందుకు, మళ్ళీ పోయి ఐగుప్తులోనే ఉందాం, అక్కడే బానిసత్వం చేద్దాం, మళ్ళీ ఇలాగన బట్టలు కట్టుకోవద్దు, మనము ఆ యొక్క వెట్టి పనులు చేసే వాళ్ళ బట్టలు వేసుకొని వాళ్ళ యొక్క ఇటుకలు కాల్చి వాళ్ళకు రామశేష పట్టణాలు కడదాం, వాళ్ళ కాళ్ళ కింద బతుకుదాం, బాంచందరాని బతుకుదాం, అంతే. అలాగున కాంప్రమైజ్ వెళ్ళిపోవచ్చు. మోషే వెళ్ళలేదండి. ఏం చేశాడో చూద్దాం మనం ఈరోజు దేవుని వాక్యంలో. మోషే కూడా ఆయన చేసింది మొట్టమొదటి చూడండి, ఆయన మీరు చదువుకోండి తర్వాత, ఫస్ట్ భయపడవద్దు అన్నాడు ఆయన. మీరు నోట్ చేసుకుంటే భయపడవద్దు అన్నాడు. మొదట భయపడ్డారు కనుక భూమి మీద మానవుడిని బ్రతికినంత కాలము ఒకటి ఎంటాడుతుంది, భయం. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ లివ్స్ ఆన్ ద ఎర్త్, వన్ థింగ్ గోస్ ఆఫ్టర్ హిమ్, దట్ ఈస్ ఫియర్. ఎప్పుడు కూడా భయం ఉంటుంది మనిషికి, ఆడెవడైనా సరే భయం ఉంటుంది కనుక భయపడవద్దు అన్నాడు. రెండోది ఏమన్నాడంటే ఆయన, మీరు రక్షింపబడతారు,
మీరు ఖచ్చితంగా కాపాడబడతారని చెప్తున్నాడు. ఆ మాటలు నేను చదువుతాను. అందుకు చూడండి 13 మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు రక్షణ కలుగజేస్తాడు. అంటే మొదట భయపడొద్దు అన్నాడు. రెండోది దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని చెప్తున్నాడు. మూడోది మీరు ఊరికే నిలిచి ఉండండి. ఇంత రథాలతో మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత భయంకరమైన సేనతో మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక చిన్న పుల్ల తీసుకొని వాళ్ళ మీద వేయాల్సిన అవసరం లేదు. ఊరికే ఉండండి. మీకేమి యాక్షన్ దేవుడు పెట్టట్లేదని చెప్తున్నాడు ఆయన. ఇక 4వది ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఈ ఐగుప్తులను మీరు ఇంకెప్పుడు చూడరు ఖచ్చితంగా అన్నాడు. ఇక మీదట మీరు ఎప్పుడు చూడరు. ఈ మాట ఎక్కడ యూజ్ చేస్తామండి? ఇక మీదట మీరు ఎప్పుడు చూడరు. నాకు బాగానే అనుభవం కనుక చెప్తున్నాను. చివరి చూపులు సమాధి పెట్టి దగ్గర, ఇంట్లో చివరి చూపులు, ఆ తర్వాత చర్చి బిల్డింగ్ తీసుకెళ్తే అక్కడ చివరి చూపులు, ఆ తర్వాత చివరి చూపులు గుంతలు పెట్టే ముందు అందరూ వచ్చి. నేను ఇంతవరకు ఎవరిని చివరి చూపు చూడలేదండి. నేను చివరి చూపు పోయి ఆ శవం దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళ వైపు నిలబడి ఒకడు మొక్కుడు మొక్కుతారు. శవాలను మొక్కడం ఏంటది? చిన్నప్పటి నుంచి అండి చాలా రెవల్యూషన్ నాకైతే. అసలు నిజంగా ఇట్లే బతికాను నేను. ఇప్పటికి ఇట్నే బతుకుని ఇట్నే పోతాను కనుక శవాలకు దండం పెడతారండి. వాడు బతుకున్నప్పుడు ఎన్నడూ ప్రైజ్ రాడు చెప్పారండి. వాడు చచ్చాడు కనుక పోయాడని దేవుడికి పెట్టుకుంటున్నారా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? కదా ఏంటి మీరు చచ్చిన శవాలకు దండం పెడతారు. వదిలేద్దాం. అది రెండవది చివరి చూపు అంటున్నారండి. చివరి చూపు ఏంటి? చివరి చూపు కదా. నిజంగా చివరి చూపు అనేది అది అన్యులకు వర్తిస్తుంది, దేవుని బిడ్డలకు కాదు. అది చివరి చూపు ఎందుకు అవుతుంది? నువ్వు రేపు పరలోకంలో కలుసుకోవా కదా, ఆ యొక్క వేవేల దూతలతో ప్రభు సన్నిధిలో కదా, మహా ఆర్భాటములో, ఆ యొక్క బంగారు వీధుల్లో కదా, ఎంత గొర్రెపిల్ల మహోత్సవంలో వాళ్ళని చూడవా నువ్వు కదా? ఇప్పుడు ఎవరైనా ట్రైన్ ఎక్కిస్తున్నారు, బస్సు ఎక్కిస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చివరి చూపు చివరి చూపు అంటే వాళ్ళు బస్సులో చాలామంది దిగేస్తారు తెలుసా. అరే కుछ తేడా హై, బస్ కుछ గా రहा है. ఎప్పుడైనా అన్నామా అండి? మళ్ళీ చూడట్లే వాళ్ళని. ట్రైన్ వస్తుంది, బస్సు వస్తుంది, పోతారు అక్కడ. ఈ చివరి చూపు అనేది ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే నిజంగా దేవుని ప్రజలు తమల్ని బాధించిన వారిని ఇక బ్రతుకులో చూడరండి. అంటే వాళ్ళు చచ్చిపోతారని చెప్తున్నాడండి. లిటరల్గా వాళ్ళు ఇక ఉండరు భూమి మీద అని ఆత్మలో మోషేకి రెవల్యూషన్ కలుగుతుంది. ఈ దుర్మార్గులు ఇంతగా బాధ పెట్టినా, ఇంతగా శిక్షించినా, ఇంతగా దండించినా ఐగుప్తంతా సర్వనాశనం అయిపోయిండగా ఆ ఒక్క రథాలు మిగిలినాయి. దేవుడు రథాలు ముట్టుకోలేదు అప్పుడు కదండి. ఇప్పుడు మొన్న అయితే వరద వస్తే వెహికల్స్ అన్నీ పోయినాయండి, తడిసిపోయినాయి. కొడుతుంటే కిక్కు కొడితే అది కొడుతుంది మళ్ళీ. నో స్టార్ట్. నేను ఒక వర్క్షాప్కి వెళ్ళాను, అడిగాను మీ దగ్గర వరద వచ్చిందా అంటే వచ్చింది సార్. 30 వెహికల్స్ మునిగిపోయినాయండి. అయితే దేవుడు ఎందుకు అప్పుడు ఐగుప్తుల రథాలకు సరునగర్ నీళ్లు పంపించలేదు. మంచిగున్నాయి రథాలు. రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని వస్తున్నారు. అది మోషేకి తెలిసింది. దేవావేడు నిజంగా నువ్వు ఎంత నాశనం చేయాలో నాశనం చేసావు, అయినా మటుకి ఆ గుర్రాలను ఆ రథాలను వదిలేస్తే అవే వేసుకొని వస్తున్నాడు కదా. అప్పుడు రారా తెలుసు మనకు కదా, పిలిచాడండి మోషేకి. వీళ్ళెవ్వడు ఇక మీరు వాళ్ళ మొహాన్ని ఎంత ప్రెడిక్ట్ చేసి చెప్తున్నాడు, ఎంత ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఇక మీరు చూడరంటే ఎవరండి? ఆఖరి చూపే. ఇక చూడరు, వాళ్ళని చచ్చిపోతారని చెప్పిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు మోషే అలాగున విశ్వాసంతో చెప్పిన తర్వాత 14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పారు. మన యుద్ధాలు చేసేది దేవుడు అనుకున్నప్పుడు, దేవుడి యందు నమ్మకం ఉంచి ఆయనకు వదిలిపెడితే తప్పకుండా దేవుని మేలు జరుగుతుందండి. ఈ యొక్క భాగంలో బైబిల్ ఒకటి చెప్తుంది. ఏం చెప్తుందనంటే మోషే అలాగని చెప్పిన తర్వాత దేవుడు అతనికి ఒక డైరెక్షన్ ఇచ్చాడు. నీ చెయ్యి చాచు అని చెప్పాడు. ఎటువైపు? సముద్రం వైపు చాచమన్నాడు. సముద్రం వైపు చాపమన్నప్పుడు 21వ వచనం చూడండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నెలను నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారి గోడవలను. గట్టిగా చప్పట్లు కొడదాము ఒకసారి. దేవుడు చేసిన అద్భుతాన్ని కొడుతున్నాం అంతే, ఆయన మహిమ కనుక. అది ఖచ్చితంగా అలాగున గోడకు నిలబడితే వాళ్ళు దాటి వెళ్ళిపోయారండి. బైబిల్ వాక్యం చెబుతూ ఉంది, మోషే ఆయన ఎర్ర సముద్రం గుండా తన ప్రజల్ని నడిపించాడు కనుక మరి మోషే అలాగున ఎర్ర సముద్రము పాయలవుద్దని ఎట్లా నమ్మాడండి? అంత సముద్రం పాయలవుతుందా? ఈరోజు వరకు భూమి మీద సముద్రం విషయమే వస్తే ఇప్పుడు మన 43 ఏళ్ళు ఎంత అయిందండి. 77లో ఆంధ్రాలో దివిసీమలో ఉప్పెన వచ్చిందండి. చాలామంది మీరు పుట్టి ఉండకపోవచ్చు. 77లో నేను టీవీ చూస్తున్నా.
కరెక్ట్గా అప్పుడు టీవీ స్టార్ట్ నేను చేశాను. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ. హైదరాబాదులో దూరదర్శన్ కేంద్రము, బహుశా ఢిల్లీ, చెన్నై, బాంబే అవి అయిన తర్వాత, కలకత్తా తర్వాత మనది 5th దూరదర్శన్ ఛానల్ హైదరాబాద్లో స్టార్ట్ అయిందండి. 77లో స్టార్ట్ అయింది. నీలం సంజీవ్ రెడ్డి గారని ప్రెసిడెంట్, ఆయన ఇనాగ్రేషన్ చేశారు. చేసిన తర్వాత మేము ఫస్ట్ రోజు నుంచే కూర్చున్నాం టీవీ. మాకు తెలిసిన ఒక ఆయన ధనవంతుడు కొనుక్కుంటే ఆయన ఇంట్లో పోయి కూర్చున్నాం టీవీ. 77లో టీవీ ఓపెన్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే దివిసీమ భయంకరమైన ఉప్పెన తుఫానుతో వేలల్లో కాదండి, లక్షల్లో చచ్చిపోయారు. ఆంధ్రాలో వాళ్ళందరికీ తెలుసా అండి. కృష్ణ ముఖ్యంగా డిస్ట్రిక్ట్, ఆ యొక్క గుంటూరు డిస్ట్రిక్ట్, ఆ ప్రాంతాలలో ఉప్పెన వచ్చింది. దివిసీమది డివాస్టింగ్, ప్రపంచంలోనే ఒక పెద్ద ఉప్పెన. కనుక సముద్రాలలో తుఫానులు లేస్తాయి, ఉప్పెనలు వస్తాయి, పొంగుతాయి. ఆ తర్వాత అల్పపీడనాలతో కదా ఇక్కడ వరకు వర్షాలు పడతాయి. ఇంకా మహా అంటే సముద్రాలు ఏమవుతాయంటే, ఒక్కసారి వచ్చింది, రెండోసారి కొంచెం వచ్చిపోయింది, సునామీ వస్తుంది, సముద్రం పొంగితే దేశాలు కొట్టుకొని పోతాయి. కానీ ఇంతవరకు ఎక్కడ లేదు ప్రార్థన చేస్తే సముద్రము పాయలవుతుందని. ఎట్లా పాయలవుతుందంటే, రెండు విడిపోయి, అంటే దేవుడు చెప్పాడు ఎట్లా చేశాడో కూడా చేశాడు. ఆయన అబ్రా అని ఏమి కూడా మోషేకి ఏమి మంత్రాలు నేర్పించలేదు. చాలామంది మంత్రాల్లాగా ప్రార్థన నేర్చుకుంటారు కనుక ఏమీ కాదు, మంత్రం కాదు ప్రార్థన. కనుక మంత్రం అయితే దానికి ప్రార్థన అనే పేరు పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ బైబిల్లో కూడా మంత్రం అని రాసేవాళ్ళు. మంత్రాలు లేవు బైబిల్లో, అన్ని ప్రార్థనలే ఉన్నాయి. అయితే మరి మోషే ఆయన చెయ్యి చాచినప్పుడు పాయలైందంటే, మోషే ఎట్లా నమ్మాడంటే తన 40 సంవత్సరాల ఆ యొక్క మహావైభవంతో కూడిన అంతఃపుర రాజభవన లగ్జరియస్ బహు సుఖమైన సంవత్సరాలు 40 అనుభవించాడు. ఎప్పుడైతే ఆ ఐగుప్తు నుంచి పారిపోయాడో ఒక తప్పు చేసి, అతడు మిద్యానులో అరణ్యంలో ఉన్నప్పుడు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంకొక 40 సంవత్సరాల గడిపాడు. 40 సంవత్సరాలను వేరు చేసి 40 / 40 ఎంత అండి? అంతేనా? ఒక్కటిగా ఉన్న దేవుడు తన బ్రతుకులో ఒక్కటిగా చేసి ఇశ్రాయేలును విమోచించడానికి నడిపించిన ఈ దేవుడు, ఈ సముద్రం ఎంత? నా బ్రతుకు 2 భాగాలు, 40 సంవత్సరాలు ఘోరమైన బ్రతుకులు. కూర్చున్న అందరం కూడా దినములు లెక్కించబెట్టాలని ఆ బతికేటని రాసుకోవాలి. ఒక తీసి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అన్నిటికీ క్యాలిక్యులేషన్ ఉంది, లైఫ్ లేదు. అది నుంచే రాశాడు భగవద్గీత. మా దినములు లెక్కించడం మాకు నేర్పుము, జ్ఞాన హృదయములు దయచేయి. జ్ఞాన బుర్రని కాదు, జ్ఞానం అంటేనే బుర్ర అంటే దేవుడు అంటే రాదు. జ్ఞాన హృదయము, జ్ఞాన హృదయం దయచేస్తే మేము ఇప్పటివరకు ఎంతకాలం బతికాం, ఇంకెంతకాలం బతుకుతాం, ఎంత టైం అయిపోయింది. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ముందే ఆగిపోతుంది. ఇంకెంత టైం ఈ భూమి మీద ఉంటామని లేదు. కనుక 2 సముద్రంగా పాయలు కావడం ఆయన లైఫ్లోనే అలాగే 2 పాయలు ఉన్నాయి. ఒకటి 40 సంవత్సరాల వైభోగమైన ఎందుకు పనికిరాని జీవితం, 40 సంవత్సరాలు అరణ్యంలో తగ్గించుకొని ప్రార్థించి ఏడ్చి కన్నీరు గార్చి ఉపవాసాల నుండి పశ్చాత్తాపడి తన దేశ ప్రజల కొరకు అంగలార్చి ఏడ్చి మొదలుపెట్టిన 40 సంవత్సరాలు ఉన్నాయి. ఈజీగా పాయలవుతానంటాడంటే నిజంగా అలాగే పాయలైతే అవతలికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డారా, ఈ బైబిల్లో మొదటి ఇన్సిడెంట్, రెండో ఇన్సిడెంట్ తీసుకుందాం త్వరగా. దేవుని యొక్క వాక్యంలో వచ్చి మనం ఎక్కడ చూద్దామో చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం లూకా సువార్త తీద్దాము, 1వ అధ్యాయం తీద్దాము. లూకా సువార్త గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 1st చాప్టర్ తీస్తే ఇక్కడ దేవుని యొక్క రాజ్యము, మరి ఇశ్రాయేలు రాజ్యం ఉంది. కానీ ఇంకా సంఘము ప్రారంభం కాలేదు. సంఘాన్ని ప్రారంభించడానికి దేవుడు, లేకపోతే చర్చిని భూమి మీద తీసుకొని రావడానికి, ఆవిర్భావం చేయడానికి, ఎవల్యూషన్ లేకపోతే అవార్డు చేయడానికి దేవుడు లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలా ఉంది. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాడు. ఇంటికే చదువుకోండి, దేవుని వాక్యం గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త, మత్తయి, మార్కు, లూకా. కొత్త నిబంధనలో 3 బుక్కులు. లూకా అనే వైద్యుడి చేత రాయబడింది. అతడు అపోస్తులు కాకుండా అపోస్తులకు అసిస్టెంట్, మంచి ఎవాంజలిస్టు, మంచి రైటరు, మంచి డాక్టర్. కనుక ఆయన చేత దేవుడిని రాపించాడు. ఈ లూకా సువార్త 1వ అధ్యాయంలో ప్రారంభం అవుతుంటే ఏముందంటే, యేసుప్రభు రాకముందు భూమి మీద దేవాలయం ఉంది, కట్టించాడు దేవుడు. దావీదు స్థలాన్ని సిద్ధపరిస్తే, సొలొమోను దాన్ని కట్టిస్తే 1,00,000 బలులు అర్పించారు ఇనాగ్రేషన్ రోజు. మన దగ్గర 1000 బిర్యానీలు పెడతారు ఇనాగ్రేషన్, అవునా? కానీ 1,00,000 బలులు అర్పించారు. దేవుడు శక్తిలాగా దిగి వచ్చాడు, మందిరాన్ని నింపాడు, చాలా సంతోషపడ్డాడు నా ప్రజలని చెప్పి. ఆయన మందిరంలో మీరు ప్రార్థన చేస్తే, మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, మందిరంలో మీరు ఏం చేసినా మీకు నేను అంగీకరిస్తానని
చాలా మంచిగా చెప్పారు. ఆ మందిరం తర్వాత 586 బహుళ నుంచి కూర్చి నాశనం చేసి మళ్ళీ కోరేష్ కాలంలో దాన్ని కట్టారు. మళ్ళీ ఇంకోసారి కూలగొట్టారు. తర్వాత హేరోదు కాలంలో కట్టారు. సో హేరోదు కాలం తర్వాత కట్టిన ఈ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి యాజకులు వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ధూపము వేయడం కానీ యాజకత్వం చేసేవారు. యాజకులు అంటే మన భాషలో పూజారులు, మసీదులో ఇమాములు కదా. సింపుల్గా చర్చిలో ఈరోజు పాస్టర్స్ అనుకోండి. పాస్టర్స్కి పూర్తి కాదు, ఇంకొంతాలి. అయితే అలాంటి యాజకత్వం చేయడానికి ఎవరు వెళ్ళారు అంటే బైబిల్ చెప్తుంది ఆయన జకరియా అని ఆయన వెళ్ళాడు. మరి ఆయన ఎలాగ వెళ్ళాడు? ఆయన తన తరగతి క్రమం చోటు వెళ్ళాడు. మరి ఈ యొక్క యాజకుడైన జకరియా ఎవరు అనంటే రెండు గుర్తుపెట్టుకోవాలి. యాజకులు అహరోను కుటుంబం నుంచి వచ్చారు. దేవుడి భూమి మీద 2 కుటుంబాలను చాలా ఘనపరిచాడండి. ఒకటి ఆరన్స్ ఫ్యామిలీ, ఒకటి డేవిడ్స్ ఫ్యామిలీ. అహరోను కుటుంబీకులు అందరూ యాజకులు అవుతూ వచ్చారు. ఆ తర్వాత దావీదు కుటుంబంలో నుంచి రాజులు వచ్చారు. రాజులు యాజకులు కనుక ఈ గొప్ప రాజులు యాజకులైన వీళ్ళు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో బహుగా ఎన్నిక చేయబడ్డవారు కనుక అలాగున యాజకుడైన ఈయన జకరియా తన వంతు చొప్పునంటాడేంటి? తన వంతు చొప్పునంటే మనకు వంతు అంటే అర్థమవుతుంది కదా, అంటే సీరియల్గా రావాలని చెప్పి. ఇప్పుడు మనం మెట్రో నడుపుతున్నాం. మెట్రో నడిపితే అది ఎన్నో వరుస నాకు సరిగ్గా తెలియదు. ఆ యొక్క మెట్రో పైలట్ అంటారు కదా, మెట్రో పైలట్ అంటారు, ట్రైన్ అంటే వాళ్ళు ఒక్కడే కాదు కదా, వాళ్ళు డ్యూటీ దిగిపోగానే ఇంకోటి డ్యూటీ ఎక్కుతారు. మన భాషలో చెప్పాలంటే షిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్లో ఒక డ్యూటీ చేస్తే ఆర్టీసీలో బస్సు పొద్దున్న నుంచి 6 గంటలకు 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ నడిపి దిగిపోతారు. వాళ్ళు దిగిపోగానే ఆ బస్సును తీసుకెళ్ళి లోపల పెట్టారు. మళ్ళీ ఏం చేస్తారు? ఆ బస్సుకి వేరే డ్రైవర్ని వేరే కండక్టర్ నుంచి మళ్ళీ రాత్రి 8 గంటలు షిఫ్ట్లు అంటారు, డ్యూటీలు అంటారు. సో ఈ బైబుల్లో చెప్తుంది దావీదు కాలంలో దేవుడు వీళ్ళను యాజకులను ఎంతగా దీవించాడంటే వాళ్ళు ఎంత విస్తరించిపోయారంటే వాళ్ళ యాజక ధర్మం చొప్పున వాళ్ళ పుట్టే ఆ యొక్క షిఫ్ట్లు పడితే సంవత్సరానికి వాళ్ళు ఒక్కసారి యాజకత్వంలో 6 రోజులు చేస్తారు, 7 రోజులు చేస్తారు. మళ్ళీ వాళ్ళ జీవితకాలంలో సెకండ్ టైం వచ్చే ఛాన్స్ లేదు. అంతగా దావీదు కాలంలో దేవుడు యాజకుల్ని విస్తరింపజేస్తారు. ఇది ఏమిటి ఆ సూచన? మన బైబిల్లో లోతుగా పరీక్షిస్తే దావీదు అనే రాజు ఇశ్రాయేలుకు స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చాడు. మనకు బంగారు తెలంగాణ వచ్చిందా? వచ్చేసింది, దాదాపు వచ్చేసింది. ఇక అక్కడ స్వర్ణాంధ్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తెచ్చేసేస్తారు. ఇది తెస్తుంటారు, చాలా తీసుకొస్తారు. ఇవన్నీ మాటలు మనము నమ్ముతాము కనుక మనం కూడా తక్కువ 10,000 5,000 నోటిస్తే వేసుకోవాలని బంగారు తెలంగాణ వేసి వెళ్ళిపోతాము. కనుక ఇది బైబిల్లో ఉండదట. దేవుడు అబద్ధికుడు కాదు. దావీదు కాలంలో బైబిల్ చెప్తుంది వెండి వెలకు రాలేదు, విస్తారంగా అంటే ఆయన రాజ్యము పునాదులను తీసుకొచ్చాడు. 7 సార్లు ప్రార్థన చేసే రాజు ఆ దేశానికి ఉంటే అంత గొప్ప అదండి. అంతేగాని వేరే రాజులు 14 సార్లు మందెక్కించి తాగి వాళ్ళకి 21 మంది పెళ్ళాలను పెట్టుకున్న రాజులు ఉన్నారు, భార్యలు పెట్టుకున్నారు. దావీదు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆ మంచి రాజు కనుక దేవుడికి అనుకూలంగా బ్రతికాడు కనుక ఆయన యొక్క పరిపాలనలో అంత మంచి పరిపాలన ఎవరు విస్తరించారని? యాజకులు విస్తరించారు. యాజకులు ఎట్లా విస్తరిస్తారు చెప్పండి? ఎట్లా విస్తరిస్తారంటే నథింగ్. చూడండి, ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, ఒక ప్రాంతంలో ఎక్కువ స్కూల్ పెడతారా? మరి తక్కువ, ఇప్పుడు తాగిపోతులు ఎక్కువ ఉన్నారనుకోండి, వైన్ షాపులు ఎక్కువ ఉంటాయి న్యాచురల్. ఇప్పుడు ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ మేకప్ ఇచ్చింది అనుకోండి, మేకప్ ఉందంటే ఎక్కువ బ్యూటీ పార్లర్లు ఉంటాయి న్యాచురల్. ఎందుకంటే అక్కడ మంచిగా నడుస్తుంది బ్యూటీ పార్లర్ కనుక. అలాగే దావీదు కాలంలో భక్తి ఎక్కువైంది కనుక అంతమందికి పరిచయం చేయాలంటే యాజకులు పెట్టాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుడు వాక్యం చెప్తుంది. భక్తిలోకి వెళ్ళినప్పుడే ఆయన యాజకత్వం విస్తరిస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఇంకా వాళ్ళు వేసారంటే క్రమం వేసేసారు, ఇంత మందిని వేసేసారు. క్రమం వేసినప్పుడు బైబిల్ అంటుంది ఇది దేనికి సూచన అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు కనుక దావీదు వంశంలో వచ్చి ఈరోజు ప్రపంచమంతటా ఈ యాజకులైన పాస్టర్లు పెరుగుతున్నారు. ఇంకొకసారి చెప్పండి కూడా, అందరూ ఇంతమంది పాస్టర్లని అనేక దేశాలలో చుట్టుమిక్కుంటున్నారు, అనేక ప్రభుత్వాలు చొక్కాలు చుట్టుకుంటున్నారు, అనేకమైన దుర్మార్గులు ఇంతమంది వెలిగిపోతున్నారు. ఎట్లా బాధపడుతుంది? యేసుక్రీస్తు అనే దావీదు కుమారుడు ఈరోజు ప్రపంచాన్ని ఏర్పడాలి కనుక ఈరోజు యాజకులు కూడా పాస్టర్లు అన్ని చోట్ల పెరుగుతున్నారు.
ఈరోజు మన చర్చ్ నుంచి వెళ్ళిన తమ్ముడు సతీష్ దేవుడు పిలిచాడు అతనికి. ఇక్కడ జాబ్ లేదు కాదు, 50,000 జాబ్ ఉంది, 50,000 రూపాయల జాబ్ నాకు వదులుతారు. ఎందుకంటే సంతాలి అనే ప్రజల మధ్యలో ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ భాషలో ఏమీ చేసి ఉండకపోవచ్చు, నాకు తెలియదు కానీ చెప్తున్నాను. అలాగే అనేక భాషలు వదలబడ్డాయి, కనీసం వాళ్ళ భాషకు కనీసం ఏమీ లేదు వదిలిపెట్టేస్తే. కానీ దేవుడు తన యాజకుడిని అక్కడికి పంపించి వాళ్ళ బ్రతుకుల్ని కట్టడానికి, వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ భాషలో దేవుని ప్రేమను ప్రకటిస్తుంటే వాళ్ళు గుడ్డలు కట్టుకోవడము, చదువుకోవడము, వాళ్ళు ఆ యొక్క నాగరికతలో వస్తున్నారు. మంచి ఆ యొక్క చింతపండు తింటారు. ఇక్కడ నల్లమల్ల అడవుల్లో ఇప్పుడు చింతపండు తిని బ్రతికే వాళ్ళ మధ్యలో కరీమునిస్తారు. ఒక ముస్లిం యువతి రక్షణ బంధి పెళ్లి చేసుకోకుండా వాళ్ళ మధ్యలో మిషనరీ చేస్తుంది. చింతపండు తిని బతుకుతారు, వాళ్ళకి తెలియదు, వంట ఏంటో తెలియదు. కనుక అలా ఉన్న ఎందుకంటే యేసుక్రీస్తునే ప్రధాన వెలికిసేద యాజకుడు ఈరోజు భూమి మీద ఆయన మాస్కులను విస్తరింపజేస్తున్నారు సేవకుడికి. నమ్మండి, ఈ మాట మనం తీసుకొని ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆయన యాజకత్వంలో తన వంతు చొప్పున అంటే 24 వంతులు ఉండేవి. ఆ 24 వంతుల్లో ఒక్క వంతు వస్తే అతను ఆ వారం పనిచేస్తాడు యాజకుడిగా. అంటే ఇవన్నీ పనులు చేస్తాడు, చర్చ్ పనులన్నీ, దేవాలయ పనులు చేసి వెళ్ళిపోతాడు. దాంట్లో ఒకటి చూడండి 10వ వచనంలో, ధూప సమయమందు ప్రజలు సమూహం అంతా ఈ వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభువు దూత ధూప వేదిక గురివైపు నుంచి అతని కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడైనప్పుడు ఆ దూత అతను, జకరియా భయపడవద్దు, నీ ప్రార్థన వెలువడింది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కంటున్నది యోహాను అని పేరు పెడతావు. ఇక్కడ కూడా మనం కొన్ని విషయాలు మంచిగా స్పష్టంగా చూద్దాం. చూడండి, దేవుడు వాక్యం చెప్తుంది యోహాను ఆ యొక్క పుట్టుక గురించి ఇక్కడ బైబిల్ రాస్తూ మనకు. మొట్టమొదటిగా యాజకుడు వెళ్ళాడండి. యాజకుడు వెళ్ళాక ఏం చేశాడంటే లోపలికి వెళ్ళినాక చూశాడు. ఇందాక ప్రజలు చూసినాడు, ఇక్కడ చూశాడు. రెండవది భయపడ్డాడు, తొందరపడ్డాడు. ఎందుకు తొందరపడ్డాడు? న్యాచురల్ అండి. ఎందుకు తొందరపడ్డాడంటే మనం ఎప్పుడైనా తలుపు తీసాము, ఇంట్లోకి వెళ్ళాము, తాళం తీసాము, తాళం తీసేసి ఏం చేసామంటే డోర్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాము, కింద ఏదో పెడతా ఉంటుంటాము. కొంతమంది అయితే తిట్టుకుంటే డోర్ కాడికి వస్తారు, ఆ తర్వాత డోర్ తీస్తారు. డోర్ తీసి ఏం చేస్తారంటే అలాపరగా అంటే ఏం లేదు ఉండదు. డోర్ తీసేసిన తర్వాత లోపలికి వెళ్తూ ఉంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు అప్పుడు ఒక ఆయన సోఫాలో కూర్చొని మంచిగా గ్లాస్ పట్టుకొని తాగుతున్నాడు అనుకోండి, నువ్వు లాక్ తీసినట్టు అప్పుడు నీ పరిస్థితి ఏమంటుంది? ఎవరు ఎట్లా ఉంటారంటే మన ముందే ఎవరైనా వెళ్తే ఉంటుంది తప్ప మనము లాక్ చేసిన ఇంట్లో ఎవరో కూర్చొని ఎట్లుంటుందండి ఆలోచించండి. ఈ యొక్క జకరియా లోపలికి ఎత్తున్నాడంటే జకరియా యాజకుడు తప్ప దేవాలయంలోకి ఎవరో వెళ్ళడానికి లేదా అన్నది కాదని మనం యాజకుడే వెళ్ళాలి. యాజకులు గురించి చెప్పాలంటే 4 అన్యజనులు బయట ఉంటారు, దేవుని ప్రజలు ఆవరణలో ఉంటారు, యాజకులు మందిరంలో ఉంటారు, ప్రధాన యాజకులు గర్భగుడిలో వెళ్తారు. అట్లీస్ట్ 4 మీ భక్తులు కూర్చున్నారు. 4 కనీసం. ఉత్తర దక్షిణ తూర్పు పడమని ఎంత సింపుల్ గా నార్త్ ఈస్ట్ వెస్ట్ అంటామో జనులందరినీ అన్ని జనులు మోయాబీలైనా అమోరీలైనా ఎవరైనా సరే వాడు ఇశ్రాయేల్ దేశం అంతా రావచ్చు. వాడు దేవాలయంలోకి రావచ్చు, దేవాలయం ఆవరణలోకి ఇశ్రాయేల్ రావచ్చు, మందిరంలోకి లోపలికి యాజకులు రావచ్చు, గర్భగుడి ప్రధాన ఆ యొక్క ప్రతిపరిస్థితులకి ప్రధాన. ఇది ఒక స్టెప్, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు వివరించాల్సి వచ్చిందంటే యాజకుడు తప్ప లోపలికి ఎవరు పోకూడదండి. అప్పుడు పోయిన వాళ్ళు చంపేస్తారు, చచ్చిపోతారు. లేవీలు అనే వాళ్ళు కూడా పోరు, అవరం కాకుండా వేరే ఫ్యామిలీ ఉంది, వాళ్ళన్నీ ఇవన్నీ సరి చేస్తారు తప్ప వాళ్ళు ప్రవేశించకూడదు. ఈరోజు కూడా తమ్ముడు బస్బా కానీ, చరణ్ కానీ, ఆనంద్ కానీ, మిగతా మన వాలంటీర్స్ అందరూ కూడా ఇవన్నీ పెడతారు కదండి, ఇవన్నీ పెడతారు. కానీ వాళ్ళు బల్లలు ఇస్తారా, ప్రస్తుత వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే అలాంటి ఆర్డినేషన్ కానీ ఒక ప్రత్యేకత అనేది ఉంది కనుక వాళ్ళు ఇవ్వడానికి లేదు. కనుక పంచుతారు మళ్ళీ, కానీ దాన్ని ఇవ్వడానికి అయితే లేదు. అలాగే యాజకుడు తప్ప లోపలికి ఎవరు పోరు. కానీ మరి పనే ఫస్ట్ టైం అక్కడ దేవుని దూత కుడివైపున నిలబడే వరకు దెబ్బ కదులుకున్నాడు, భయపడ్డాడు, మళ్ళీ కొంచెం నివారించుకున్నాడు. 3వ చూడండి, చూశాడు, భయపడ్డాడు మాత్రమే కాదు, తొందరపడ్డాడు. ఆ తర్వాత బైబిల్ ఏం చెప్తుంది, ఈ యొక్క మనిషి జీవితంలో ఇలాగున్న దేవుని దూత వచ్చినప్పుడు మనుషులు భయపడతారు కనుక ఇక్కడ మనం ఒక్క నిమిషము దేవుని దూత ఎందుకు వచ్చాడు? ఒకటి, ఆయనకు మెసేజ్ ఇవ్వడానికి వచ్చాడు, సందేశం. రెండవది, దేవుడు ఇప్పుడు తన దూతల్ని ఎందుకు పంపట్లేదు? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకోవాలి. దేవుడు తన దూతల్ని పరలోకం నుంచి ఎందుకు పంపట్లేదు? ఎందుకు పంపట్లేదు అంటే మనం ఒక అక్కడ ఉన్నారో లేదో తగ్గిపోయారేమో అని అంటారు. దేవుడితో షార్టేజ్ ఉందేమో, అక్కడ దేవదూతలు ఎక్కువ లేదు కనుక షార్టేజ్ ఉందేమో అంత
దేవుడితో భూమి వెళ్ళారేమో, ఎక్కడైనా తిరగడానికి వెళ్ళారేమో, ఇవన్నీ కాదండి. భూమి మీద 700 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 700 కోట్లు, 700 crores ఉన్నారు. దాంట్లో ఈ కరోనాకి ఎంతమంది చిక్కారు? 1 crore చిక్కలే. 11 లక్షల మంది ఎంతమంది చచ్చిపోయారు? నథింగ్ అండి, నథింగ్. 700 కోట్ల మందిలో 11 లక్షల మంది చచ్చిపోతే ఇంత గంగూరు పెడుతున్నారు భూమి మీద కదండి. దేవుడు 700 కోట్లలో ఒక 500 కోట్లు తీసుకుంటే రూపాయలు ఉంటారు కదా, 50,000 వెంటనే ఉంటాయి, ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఆలోచించండి, 700 crores లో 1 crore కూడా రావలేదు తెలుగు చేతి. దీంట్లో పెద్ద ఎంజాయ్ అయిపోయినాయి భూమి మీద. ఒక 11 లక్షలు 12 లక్షల మంది చనిపోయారు. నథింగ్ ఫ్రాక్షన్. ఇంత తక్కువ చచ్చినా కానీ అంత భయం మాత్రం పోతుంది. ముఖ్యంగా క్రైస్తవులు మా విశ్వాసం ఉంది, మా కథను తిరుగుతుందని చెప్తున్నారు. ఎడస్తున్నారు చచ్చిపోయి అదే ప్రాణం నాకేం ప్రీతి లేదు కదా, నేను దయ్యాన్ని కదా తిరుగుతున్నా, నాకేం భయం లేదా, నేను దావన వస్తే ఎందుకంటే అంత పీకి వాళ్ళు. దేవుడు ఆయన మన ప్రాణాన్ని ఆయన తన చేతిలో ఉంచుతున్నాడని చెప్తున్నాడు కనుక నమ్మాలి. నేను నమ్ముతున్నాను కానీ నా నమ్మకానికి ఇది ఒక సూచన. కానీ ఎన్ని రోజులు భయపడి తిరుగుతా, అదంతా భయపడ్డప్పుడు కనుక. సో ఈ భయం మనల్ని వెంటాడుతుందంటే ఇది ఫెయిత్ కాదు. మళ్ళీ వచ్చి ఇక్కడ సాక్ష్యం పట్టుకోదో నాకు ఫెయిత్ ఉందంటే మనకి వైర్ గిద్దా ఒక్కసారి ఏంటి ఫెయిత్ అంటే ఏం లేదు. నీకంటే అనామకులు ఈ లోకంలో కదా, చదువు లేని వాళ్ళు, లోకం ఏమీ లేని వాళ్ళు, వాళ్ళ బతుకుల్లో వాళ్ళు వస్తే అసలు అలాగే చెదురుతున్నారు బయట. దేవుని వాక్యాన్ని విశ్వసించి ఆ యొక్క రక్షణ పొందినప్పుడు నువ్వు మరణంలో నుంచి జీవంలోకి దాటినావు. సిగ్గు ఆ మాట. మరణంలో నుంచి జీవంలోకి దాటామా మనము? మరణంలో నుంచి జీవం వైపు దాటినట్టు నటించి మరణ భయముతో బతుకుతున్నాం మనము. అదే ఎంత దరిద్రమండి. ఇక చెప్తే బాధ కానీ వదిలేయండి. ఎవరికి దేవుడు కావాలో వాడు వస్తాడు కనుక నమ్ముతాడు కనుక. మరి అంత డేంజర్ ఉన్నప్పుడు మార్చెప్పులలోనే దిగాడు. ఇక్కడ కిరణ్ ఉన్నాడు కదండి, మనం వేస్తే మంచిగా తిరిగాడు, హాయిగా తిరుగుతున్నాం. అప్పుడు ఒరిస్సా వాళ్ళు ఏది మన సెంట్రింగ్ పట్టున్నారు, 5 ఒరిస్సా వాళ్ళు మంచిగా దగ్గరలాగా పోయాడు. ఏమీ భయం చెప్తుంది. ఈరోజు దేవుడు ఎందుకు తన దేవదూతని పంపించట్లేదనంటే దేవదూతల ప్రజెన్స్ మనిషి సహించలేడు, భరించలేడు. వీఆర్ సిన్నర్స్, వాళ్ళు హోలీ పీపుల్. మనము పాపులం కనుక, జన్మతా పాపులం కనుక మన యొక్క రక్త మాంస శరీరంలో పాపం యొక్క మూలాలు ఉండిపోయేవి భయంకరంగా భయాన్ని పెడుతున్నాయి కనుక జీవితకాలం అంతా మరణ భయంతో బతికే మనుషులను బైబిల్ చెప్తుంది ఫిలిప్పీ 2వ అధ్యాయంలో. కనుక దేవుడు దూతలు ఎందుకు పంపించట్లేదంటే దూతలు రాందని మనం భయపడతాం కనుక ఆ భయాన్ని దేవుడు అవసరం లేకుండా కనుక ఆయన మనుషులను పంపిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టాం. మనుషులు ఎందుకు పంపిస్తున్నాడు పాస్టర్లను అంటే మనిషితో మాట్లాడతారా అంటే భయం ఉండదు, అడుగుతారు, ప్రశ్న అడుగుతారు, ఏదైనా అడుగుతారు కదా, ఎక్కువసేపు అయితే చాయ్లాగా అంటారు కదా, మంచిగా ఉంటుంది ఇద్దరికి. కనుక దేవుడు దేవదూతలతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే దేవదూతలు వస్తే మనము మన కాళ్ళు, కీళ్ళు, మోకాళ్ళు ఉనికిపోతాయి, చచ్చిపోయేంత భయం కలుగుతాయి. వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ ఉందంటే గడగడ ఆడిపోతాం మనం. కనుక దేవుడు దేవదూతని పంపతాయని అన్నాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి. నా దేవదూతలకు చెప్తే ఒక్క రోజులో కథం చేస్తారు, ఒకే రోజులో చేస్తారు. కానీ అనేక మంది భయపడుతూ వాళ్ళ హృదయానుసారంగా నమ్మరు, కానీ భయపడుతూ నమ్ముతారని దేవుడు మానవ చెప్పి పెట్టాడండి. ఆ యొక్క దేవుని రాజ్యం కట్టడానికి కనుక దేవదూతను చూసి భయపడ్డాడు, తొందరపడ్డాడు. ఆదంతా బైబిల్ అంటుంది. దేవదూత ఏం చేస్తాడో చెప్తాం, మనం చూద్దాం. చూడండి, మన దేవదూత ఒక 4-5 విషయాలు. ఫస్ట్ ఏమన్నాడంటే నీవు భయపడవద్దు అని చెప్పాడు. రెండవది ఆ తర్వాత నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుని కంటుందని చెప్పాడు. అంతేకాదు అతని విషయంలో మనం ఈరోజు ఆ టాపిక్ తీసుకొని అవసరం లేదు, కానీ కింద చదువుకుంటూ పోతే ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. అతని స్వభావం ఎట్లా ఉంటుందనంటే 14-16 వచనంలో అతడు పరిశుద్ధుడై ఉంటాడు అని చెప్తాడు. అతని పరిచర్య ఏమైంటుందంటే అతడు పరిచర్యలో 4 భాగాలు ఉన్నాయి. ఎవరు నోట్ చేసుకోండి. 16 వచనంలో ఉంది 4 భాగాలు. ఇశ్రాయేల్ అనేకులైన వారిని ప్రభు వైపు తిప్పుతారు. ఇశ్రాయేల్ అని దేవుని ప్రజలే దేవునికి దూరం అయిపోయారు కనుక ప్రభు వైపు తిప్పుతాడు. రెండోది తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పడం ఏంటి, ఎందుకు రాశాడు ఈ వాక్యము అనంటే బైబుల్లో ఇక్కడ తండ్రులు అంటే జ్యూస్, పిల్లలు అని అంటే జెంటైల్స్. తండ్రులు అంటే యూదులు, పిల్లలు అంటే అన్యులు కనుక తండ్రులైన యూదులు పిల్లలు లాంటి ఆ యొక్క అన్యులను పట్టించుకోవట్లేదు. మనము మన చర్చ్ కూడా దేవుడు ఈ పరిచయంలో మనల్ని వాడుకుంటున్నాడు. తండ్రులు అంటే ఈరోజు చర్చ్ అనేది తండ్రితో సమానంగా ఉంది. ఈరోజు పిల్లల్లాగా ఈరోజు వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కర్ర బొమ్మలు, కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మలు,
ప్లాస్టిక్ బొమ్మల్ని దేవుడిని పూజిస్తూ ఆరాధిస్తూ నశించిపోతున్న వారికి బైబిల్ చెప్తుంది, వాళ్లకు తండ్రిలాగా మన సంఘము అన్యులకు పరిచయం చేయాలండి. అంటే పిల్లవాడికి ఆకలిస్తే ఆహారము పిల్లవాడు సంపాదించుకోవాలి. ఎవరు పెట్టాలి? తండ్రి పెట్టాలి, తండ్రి పోషించాలి. కనుక ఇక్కడ యోహానుకు చెప్తున్నాడు, యోహాను అనేవాడు ఈ లోకంలో పుడతాడు. అతడు తండ్రుల యొక్క హృదయాన్ని ఆ యొక్క అంటే సుంకర్ల వైపు, పాపుల వైపు, ఆ తర్వాత ఆనాడు సమయల వైపు, ఇదిగో దేవుని యొక్క ప్రేమ యెరూషలేములోని యూదుల ద్వారా సకల ప్రజలకు దొరుకుతుంది. అది తండ్రుల హృదయమో పిల్లలు కట్టుకుంటాడంటే నిజంగా ఇది దేవుని యొక్క వాక్యంలో ఇంట్లో ఉన్న తండ్రి తన కొడుకు వైపు తిరగడం అది కాదు ఇక్కడ రాసింది. ఏ తండ్రి అయితే తన కొడుకుని చూస్తాడండి కదా. చూడట్లేదా? కేసీఆర్ చూసుకోవట్లేదా? కేటీఆర్ని చూసుకుంటాడండి కదా. చంద్రబాబు నాయుడు నారా గారిని చూసుకోవట్లేదు, లోకేష్ని చూసుకుంటున్నాడు. కనుక ఎవరు బాబు వారు చూసుకుంటారండి కదా. బైబిల్లో రాయలేదు. తండ్రుల హృదయం అంటే అభాగ్యుల, ఆ యొక్క నిరుపేదల, జీవాహారం లేని వారి వైపు తిప్పాడని. ఆ తర్వాత అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానమును అనుసరించటకు. అవిధేయుడు ఎందుకు అవిధేయాలంటే వారికి జ్ఞానం ఉంది కానీ నీతిమంతుల జ్ఞానం లేదు కనుక ఇప్పటి నుంచి నీతిమంతుల జ్ఞానం ఇస్తాడు. అందరూ అవిధేయులు ఎందుకు బ్రతుకుతారు? ఎందుకు తిరగబడుతున్నారు? చర్చకి వెళ్ళకుండా, ప్రారంభం చేయకుండా భక్తిహీనతతో బ్రతుకుతూ, లోకంతో బ్రతుకుతూ వాళ్ళకు ఉంది కానీ అది సరైన జ్ఞానం కాదు. మత జ్ఞానం ఉంది కనుక ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఊరుకుంటారంటే, కొంతమంది క్రిస్మస్కి వెళ్ళి ఊరుకుంటారు. ఇలా ఉంటున్నప్పుడు ఈ బైబిల్లో స్పష్టంగా రాయబడింది. బైబిల్ చెప్తుంది అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించాడు. ఆఖరికి ప్రభువు కొరకు ఆయుధపడిన ప్రజల్ని సిద్ధపరచుటకై ఆయన ఏలియా యొక్క శక్తి కలవాడై ఉంటాడు. ఈ మాటలన్నీ చెప్పినప్పుడు ప్రియ దేవుడు గారు ఆ యొక్క ఎలిజబెత్ గర్వం ధరిస్తుందని, ఆ తర్వాత ఆ యొక్క జకర్యాకు బిడ్డ పుడతాడని చెప్పినప్పుడు కొంతసేపు షాక్ అయిపోయి ఆ యొక్క దేవదూతతో ఇది ఎలాగున సాధ్యమో, నేను ముసలివాడని కదా, నా భార్య ముసలి కదా అని అన్నప్పుడు అప్పుడు ఆయన దేవదూతకు గాబ్రియల్ దూతకు కొంచెం కోపం వచ్చేస్తుంది. ఇదేంటి నేను దేవుని సన్నిధిలో నిలబడుతుంటే నీకు వచ్చి అబద్ధం చెప్తా? మన దగ్గర చాలాసార్లు అంటారు, ఏం మస్తరమని అంటాను. ఆంధ్రాలో మంచి ఏదో అంటారండి సార్, చెలగాటమా లేకపోతే మంచి మాట ఉందండి మా బంధువులు కొంతమంది వాడేవాళ్ళు. అంటే జనరల్గా అలా మనం జోకింగ్ చేయం కదండి. దేవుని సముఖంలో ఉంటాను, నేను ఇక్కడ ఉన్నాను, నా ఆత్మ దేవుని సముఖంలో ఉంటుంది. నీకు అబద్ధం చెప్పడానికో నీకు జోక్ చేయడానికి వచ్చానా? వాటి నాన్సెన్స్ తీసాను చెప్పి ఏమన్నాడంటే, నువ్వు నమ్మలేదు కనుక నీ నోరు నీ యొక్క చెవులు కలమన్నాడంట అని చెప్పేసి వెంటనే అతన్ని ఆ యొక్క దేవుని దూత గద్దించినప్పుడు అతని నోరు పోయింది, అతని చెవులు వినపడదు. బయట వెలుపడ చాలా మంది ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. లోపల ఏమైపోయింది? సార్కి లోపలికి బయటికి రావట్లేదు అనుకుని వాళ్ళు చాలా వరకు ముందుకు చేరుతున్నారు. దేవుని యొక్క ఆరాధన బాధపడుతున్నప్పుడు మీరు కొంచెం తెలిసి ముందుకు చేరడానికి వచ్చింది. అయితే ఆరాధన బాధపడుతున్నప్పుడు పబ్లిక్ అయితే అర్థం కాలేదండి, ఏం చేస్తున్నాడో లోపల అనుకున్నారు. కానీ వెంటనే ఆ యొక్క దేవుని యొక్క దూత చెప్పి, ఇది నెరవేర్చబడే వరకు నువ్వు మూగవాడివై ఉంటావు, ఇది నెరవేర్చబడే వరకు నువ్వు ఆ యొక్క బదిరివాడివై ఉంటావు అని చెప్పి, దేవుడి సన్నిధిలో ఒక్కోసారి మనం నమ్మనప్పుడు మనకి శిక్ష పడే అవకాశం ఉందండి. ఖచ్చితంగా యోహాను అనే అతను పుట్టాడని వాళ్ళ భాషలో జోహన్నన్ అంటారు. అంటే యోహాను అంటే గ్రేషియస్, అంటే చాలా కృప లేక దయ అనే ఒక కుమారుడు పుట్టాడని, అంత మంచి గ్రేస్ నీ మీద ఉందని చెప్పి జాన్ అనే పదము హీబ్రూలో జోహన్నన్ అంటారు. జోహన్నన్ అంటే గ్రేషియస్ కనుక అలాగున కృపాసహితమైన అనే ఆ యొక్క మాటతో యోహానికి పేరు పెట్టుకోవడం జరిగింది. అతను మనకు తెలుసు యేసు ప్రభు కంటే ముందే మార్గం సిద్ధపడడానికి వచ్చాడని, సిద్ధపరుస్తూ ఆ యొక్క మార్గాన్ని యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చాడని, యేసు క్రీస్తును ఈ లోకానికి కనపరచడానికి యోహానుని దేవుడు ముంగుర్తిగా పెట్టాడని, అతనికి ఎంత బలం ఉంటుందంటే ఏలియా అంత బలం ఉండదని చెప్పి, ఏలియా శక్తి గలవాడై ఉంటాడని చెప్పి దేవుడు వాక్యం చెప్తూ మనకు ఒక్కటి నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తుంది బైబిల్? దేవుని యొక్క సన్నిధిలో జకరియా ప్రార్థన చేస్తుంటే, జకరియా ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు కనిపించారంటే అక్కడ దేవుని దూత కనపడి ఇశ్రాయేలుకు ఒక గొప్ప
యేసు ప్రభు ఇష్టపడ్డ, యేసు ప్రభు అంగీకరించిన, యేసు ప్రభుకి అందరు ఈ ప్రపంచంలో యేసు ప్రభుకి ఫ్యాన్స్ అండి కదా, ఫ్యాన్స్ మన మామూలు భాషలు అంటే కదా, అంటే అందరు యేసు ప్రభుని ప్రేమిస్తారు, ఇష్టపడతారు కనుక ఆయన దైవం ఆరాధనే కాకుండా ఎంతో మంది ఇంతవరకు యేసుక్రీస్తు నమ్మని యేసు ప్రభు అంటే నాకు ఇష్టపడ్డారు, ఎందుకంటే ఆయన అంత అందరికి ఫ్యాన్ అయిపోయాడు. అలాగున మరి యేసు ప్రభు ఇంటర్వ్యూ చేసి, యేసయ్య నీకెవరు, మరి నీ ఫ్యాన్ ఎవరంటే యేసు ప్రభు ఏం చెప్తారు తెలుసా, తల్లి గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళలో యోహాను కంటే గొప్పవాడు లేడు, నా ఫేవరెట్ ఆయన్ని. గట్టిగా చెప్పండి కూడా. చాలా యేసు ఇష్టపడ్డాడంటే యేసు యోహాను యొక్క జీవితం ఎంత పవిత్రమైంది, ఎంత పరిశుద్ధమైంది, ఎంత శక్తివంతమైంది, ఎంత సమర్పణ కలిగింది. బ్రతుకంతా క్రీస్తు యొక్క రాకడను కనిపెడుతూ మిడతలు తిని తేనె తాగి ఒంటె చర్మం కట్టుకొని ఉపవాసాలుంటూ ప్రార్థన చేస్తూ అరణ్యంలో ఉండి ఆ యొక్క దేవుడి శబ్దముగా ఆ రోజు బయలుపరుచుకున్న ఈ యొక్క యోహాను ఇట్లా ఈ లోకానికి వచ్చాడంటే బైబిల్ చెప్తుంది, జకర్యా మందిరంలోకి వెళ్ళాడు, ధూపం వేస్తున్నాడు. ధూపం ఏంటది? ప్రార్థన కనుక ధూపం కనుక. అప్పుడు ఇలాగ ఒక ధూపం వేదిక ఉండేది. మన చర్చికి వచ్చి ఆరాధనకు వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా రాలేని వాళ్ళకి వదిలేస్తే కానీ వచ్చిన వాళ్ళకైతే దేవుని ఆలయం ఈరోజు ఇక్కడ మనం చేసే వాటన్నిటికీ పాతగా ఒక సూచన, పాత నిబంధనలో దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే ఉండేవి. ఓల్డ్ టెస్టిమెంట్లో టెంపుల్ అని ఉండేది. ఆ టెంపుల్లో బలిపీఠం ఆవరణలో ఉంటే కొంచెం ముందుకు వెళ్తూ ఒక గంగాళం ఉండేది నీళ్లు కడుక్కోవడానికి. దాని తర్వాత నీల ధూప రక్తవరం ఉండేది. 5 స్తంభాల మీద ఒక తెరలు ఉండేవి. దాంట్లోంచి లోపలికి పోతే కుడి వైపున సముద్రపు బల్ల ఉండేది, ఎడమ వైపున ఆ 7 బంగారు ఆ యొక్క దీపవృక్షమైన నిలువరా ఉండేది. ఆ తర్వాత ముందుకెళ్తే ఇలాంటి ఒక ధూప వేదిక ఉండేది. దాని మీద అచ్చ జటామాంసి, గోవిజన, గంధం చెక్క, లవంగ, సామ్రాణి తెంచి తీసింది యాజకులు ధూపం వేసేవాళ్ళు. అవతల అది పరిశీలిస్తారు. ఈ స్క్రీన్ అయితే కనుక అలాగే ఒక స్క్రీన్ ఉండేది. అక్కడ కూడా దాని వెనుక దేవుని మందస్వరం ఉండేది. అక్కడికి ఎవరు ప్రవేశించేవాడు కాదు. దేవుడి స్వరం దాంట్లో వినిపిస్తూ ఉండేది వాళ్ళకి. అలాగే యెహోవా దేవుడు ఆత్మరూపుడుగా ఏ బొమ్మ, ఏ విగ్రహం, ఏ రూపము, ఏ ప్రతిమ, ఏ యొక్క చెక్కబడి ఏది లేకుండా గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ హియర్, ఎస్ హియర్ అంటే ఆయన మాట్లాడేవాడు. ఇక్కడ గాలి ఉంది అని ఎవరు చెప్పగలుగుతారండి? గాలి లేదని ఎవరు చెప్పలేరు. చెప్తారా? గాలి ఉందని ఎవరు చెప్పగలుగుతున్నారు? బతికినోడు అందరూ చెప్పగలుగుతారు. పీలుస్తూ చచ్చినోడు దేవుడు ఆత్మదేవుడు కనుక ఆత్మలో దేవుడు ఉన్నాడనే ప్రజెన్స్ నమ్మితే వాళ్ళకి దేవుడు. తనకి ఇశ్రాయేలు దేవాలయం పెట్టినప్పుడు దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలానికి సమీపంలో ఉండేది ప్రార్థనే. దాన్ని దేవుడు ధూపవేదిక పెట్టి ఆ ధూపవేదిక దగ్గర పోయి జకర్యా అర్పణ ధూపం వేస్తున్నప్పుడు, బయట ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని దూత కనపడ్డప్పుడు బైబిల్ చెప్తుంది ఎంత గొప్ప సంగతులు దేవుడు బయలుపరిచాడు. యేసు క్రీస్తుకే బాప్తిసం ఇచ్చేంత పరిశుద్ధుడు, ఏర్పరచబడ్డవాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతడు ద్రాక్షారసంతో మత్తు కాకుండా అలాగున బ్రతుకుతాడని చెప్పిన ఈ గొప్ప ఆ యొక్క బైబిల్లోని యోహాను విషయం ఆలోచిస్తే మనము ఒక ప్రార్థనా సమయంలోనేది బయలుపరచబడింది. 3వ చూద్దాం త్వరగా. ఇది చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి కొంచెం ముందుకు రండి. దేవుని వాక్యంలో ఇక్కడ మనకు కనిపించే ఆఖరి విషయము అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం తీద్దాము. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం తీసి దేవుని యొక్క వాక్యము 10వ వచనం చదివితే అపొస్తలుల కార్యం 9:10లో ఇక్కడ ఒక చిన్న మాట రాయబడింది. ఏం రాయబడింది చదువుతాను చూడండి. 9వ అధ్యాయము 10వ వచనంలో పేతురు, యోహాను వీళ్ళంతా మంచి శిష్యులు. వాళ్ళు బయలుదేరి అనేక స్థలాలలో దేవుని వాక్యం చెప్తున్నారు. చెప్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం 9వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగున రాయబడింది చూడండి. నేను చదువుతాను. దేవుని యొక్క వాక్యము 9వ అధ్యాయంలో ఈ యొక్క యేసు ప్రభు శిష్యులు ఆయా ప్రాంతాలలో తిరుగుతూ వాళ్ళు గొప్పగా సేవలు చేస్తూ ఉన్నారండి. దేవుని యొక్క వాక్యం ఎక్కడుంది? ఇంకా కొంచెం చూద్దాం. 9వ అధ్యాయంలో దమస్కులో అన్య ఒక శిష్యుడు ప్రభు దర్శనము దాన్ని అతనికి కనపడ్డాడని, తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులు ముందుకు వెళ్తున్నారండి. ఆ వాక్యం చూద్దాం చూడండి. 31వ వచనం చూడండి. 9 కావున యూదయ, గలిలయ, సమరయ దేశం అంతటా సంఘము క్షేమాభివృద్ధి సమాధానం కలిగిన మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ వారికి కలిగినని చెప్పి 32వ వచనంలో నేను చెప్పే మాట చూడండి. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయించు లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ ఒక అయినా అని చూస్తారు. 32:9-32 అండి. పేతురు సకల ప్రదేశాలలో సంచారం చేస్తూ ఉన్నాడు.
ఎవరు ఈ పేతురు అంటే యేసుప్రభు యొక్క ప్రధాన శిష్యుడు. యేసుప్రభు ఆరోహణం అయిపోయాక ఆయన యూదయ గలిలయ సమరయ ప్రాంతాలంతా భూదిగంతాల వరకు మీరు సాక్షులుగా ఉండాలని చెప్పినప్పుడు పేతురు లేచి లుద్ద అనే ఒక స్థలం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అక్కడ అయినయ్య అని అతను ఉంటే అతన్ని స్వస్థపరిచాడు. అక్కడ కొన్ని రోజులు ఉండిపోయాడు. దానికి దగ్గరలోనే యొప్పే అనే ఒక స్థలం ఉంది. యొప్పేలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు కవిత. అదొక ఆమె ధర్మకార్యాలు చేస్తూ చచ్చిపోయినప్పుడు ఆమె శవం కడిగి మేడ మీద పెడితే పేతురు వెళ్ళాడు. పిలిస్తే లుద్దకు యొప్పేకి చాలా దగ్గర కనుక పిలిస్తే వెళ్ళి ఆమెను బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత ఆయన లుద్దలో ఇంకా కొన్ని రోజులు ఉండిపోయి ఇంకా కొన్ని అద్భుతాలు చేస్తూ ఇంకా అనేకులకు వాక్యం చెప్తూ అలాగే ఉండిపోయినప్పుడు ఒకరోజు ఆ లుద్ద అనే ఆ స్థలంలో ఆ ప్లేస్లో ఒకరోజు బైబిల్ చెప్తుంది, పేతురు సేవా పరిచర్యకు బయటికి పిలిచి కొంచెము ఆయన మధ్యాహ్నానికి భోజనం సమయానికి ఆయన ఆ యొక్క ఇంటిలోకి వచ్చాడు. ఆ మాటలు నేను చదువుతాను చూడండి. 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 9వ వచనం. మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణం సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్దెకి ఎక్కాము. ఆ 9వ వచనంలో పైభాగం ఏమి సంబంధం లేదండి. అది పైభాగము ఆ యొక్క 8వ వచనంతో కలిసి ఉండాలి. ఇది పేరు కావాలి, కానీ ఇలాగ బైబిల్లో ఒక చోట కలిసిపోతుంది కనుక అలా కలిసి ఉంటుంది. పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు మిద్దె మీదకి అంటే ఆయన ఎక్కడో తిరిగి సంచారం చేస్తూ ముద్దలోనే పరిచయం చేసి ఇంటికి వచ్చాడు. తనకు ఆతిథ్యం ఇచ్చిన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన ఆయన ఎవరు? మీరు ఆ వచనం చూపిస్తాను. 43 చూడండి. పేతురు యొప్పేలో సీమోన్ అని ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాడు. 9వ అధ్యాయము 43వ వచనం. 9:43లో పేతురు యొప్పేలో సీమోన్ అని ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాడు. ఇతని దగ్గర ఉంటూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో అలాగే సేవ చేసి బహుశా ఇంటికి వచ్చి ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే అతడు మరి భోజనం చేయాలి, కానీ భోజనము సిద్ధంగా లేదు. కనుక ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి మిద్దె ఎక్కాడు. ఇప్పుడు ఎవరున్నారు చూడండి. 9వ వచనంలో మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణం సమీపించిన ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్దెకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలి మీద భోజనం చేయగలరు, కానీ ఇంటి వారు సిద్ధము చేయించుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబట్టి 4 చెంగులు పట్టి ఆ యొక్క దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చి చూచాను. అందులో భూమి మీద సకల విధమైన చతుష్పాల జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు. అప్పుడు పేతురు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం నిలబడితే పేతురు వద్దు ప్రభువా, నిశ్చితమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తెలియదని చెప్తే మళ్ళీ దేవుడు పవిత్రమైన చేసిన దాన్ని నువ్వు అపవిత్రం అనవద్దు, ఎంచవద్దు అన్నప్పుడు ఇలాగ ముమ్మారు కనపడి ఆకాశానికి ఆ దుప్పటి లాంటిది ఎత్తబడింది. ఈ జంతువులు ఈ భాగం ఎక్కడుందో మీరు గమనించాలని చదివాను. పేతురు అనేక చోట్ల తిరుగుతూ యొప్పేలో ఉండి చక్కగా అతను పరిచయం చేస్తూ మధ్యాహ్న సమయానికి ఆకలేసినప్పుడు ఆయన ఇంకా భోజనం సిద్ధపడకపోతే వాడు భోజనం సిద్ధపరుస్తుంటే మిద్దె మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నాం. జనరల్గా మనము ఆకలేసినప్పుడు చేసిన ప్రార్థన అది అత్యున్నతమైన ప్రార్థన ఉంటుంది. ఆ తర్వాత తిని చేసిన ప్రార్థన అతి దరిద్రమైన ప్రార్థన ఉంటుంది. సో ప్రార్థనకి, ఉపవాసానికి, ఆకలికి చాలా మంచి బంధం ఉందండి. నాకు ఇప్పటికీ చర్చెస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాయి, ఇప్పటికీ వ్యక్తులు ప్రార్థన ఫాస్టింగ్ చేసుకుంటున్నారంటే బైబిల్ చెప్తుంది నీ ఆత్మ, నీ మనస్సు ఏదైతే ఉందో అది శరీరంలో ఉంది. శరీరం ఎంత సహకరిస్తే నువ్వు అంత బాగా ప్రార్థన చేయగలుగుతావు. నీ శరీరాన్ని సహకరించకుండా నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు అది నీరు పడదు కనుక చూడండి. చర్చికి వచ్చి కూడా కొంచెం వెనక నేను సీసీ కాకపోతే నిద్రపోతుంటారు. ఎందుకంటే పాస్టర్ జోల వాడుతున్నాడు. కనుక ఇది నాలాంటి పాస్టర్లు అయితే ఇట్లా ఉందండి. కనుక అదే మీరు పెద్దకోసు ఆ పాస్టర్ ఏంటండి ఆయన మైక్ పట్టుకొని అటు నడుస్తారా చేసి నిద్రపని రాకపోతే నేను రానాడు నిద్రపనికి వెళ్తాను. మంచి చల్లగా నిద్ర చూసుకున్నాను అనుకో, మంచిగా అందరు రౌండ్ కొట్టేస్తారు కదండి. ప్రభాని చూపిస్తాను నేను ఎవరన్నా నేను చెప్తున్నాక ప్రభా ఆఖరికి ప్రభా నేను ఏం చేయలేం కానీ తిరిగి నలుగురితో నీకు స్థితి అర్పిస్తాను. కొందరు ఒకరు మిగతా వీళ్ళు మార్చారు నిజంగా శక్తిమంతులు కనుక వాడిని నిద్రపోనివ్వట్లేదు, ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. మైక్ పట్టుకొని ఆడదాకా వస్తారు. ఈ కార్డ్లెస్ మైకులు ఆలోచించాలనుకున్నాను అసలు వచ్చేస్తారు తెలుసా. ఎందుకు చెప్తున్నా అంటే అసలు మన శరీరము దేవుని సంగతులను తిరస్కరిస్తుందండి. శరీరం శత్రువు ఆత్మకు తెలుసా. బైబిల్లో రాయబడింది గలతీ పత్రిక, ఆత్మ శరీరంతో, శరీరం ఆత్మతో యుద్ధం చేస్తుంది కనుక. కనుక పేతురు అసలు ఆకలేస్తుంటే అరుపులు వాళ్ళ మీద అరవచ్చు.
ఏమి ఇంకా మీరు భోజనం చేయరా? నేను ఇంత పెద్ద సేవకుడిని, అసలు నేను నడుస్తుంటేనే మనుషులు చచ్చిపోయిన వాళ్ళు వేస్తున్నారు. ఆయన రుమాలు తీసి ఎవరి మీద వేస్తే తగిలితే రోగులు బాగుపడుతున్నారు. పక్షవాయులు, కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు, చాంద్రోగులు, పక్షవాయులు, ఎన్ని రంగాలు పోతున్నాయి. కానీ తీసుకురండి, కరోనాను అడగండి, కానీ వెళ్ళిపోతాను కాలంతో. అంత స్వస్థతలు చేస్తూ అద్భుతాలు చేస్తూ యేసు ప్రభు సన్నిధిలో పేతురికి మధ్యాహ్నం వీళ్ళు గుడ్డు కడిగేదండి. మన ఎన్టీసీ వాలంటీర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు చేయలేదు, ఏదో మర్చిపోయారు, ఏదో తీసుకురాలేదండి వండుతుంది. మరి అతను చిందులు వేయలేదు, ఎగరలేదు, ఏమీ చేయలేదండి. బట్ చిన్న టైం ఆఫ్ ప్రేయర్ అనుకున్నాడు, పైకి పోయినాడు. ఆకలితో ఉన్న ప్రార్థన ఏమిటంటే ఈరోజు క్రైస్తవులు తిండి బోతులైపోయి వాళ్ళ బ్రతుకుల్లో పోగొట్టుకునేది ఫస్ట్ ప్రేయర్. తిండి నాశనం చేసినట్టుగా ఈ భూమి మీద క్రైస్తవులను వేరేది నాశనం చేయలేదు. ఎందుకంటే బైబిల్లో ఉంది అలాగే తిండి గురించి ఇశ్రాయేలు కూడా సరిగా తిండితో ఎగయ్యారు. కనుక పేతురు ఆకలి పట్టడం నేర్చుకున్నాడు, ఆకలితో ఎలా ఉండాలో నేర్చుకున్నాడు, శరీరాన్ని నియంత్రించుకోవడం నేర్చుకున్నాడు. కనుక ఆకలిస్తుంది, ఆయన పోయి ఆకలిలో ఉండి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ సమయాన్ని తీసుకొని ఏం చేశాడంటే ఒక దర్శనం అతనికి కలిగించాడు. అతను ఆగ్రహ ప్రార్థన చేస్తుంటే బైబిల్లో ఉంది అతడు పరవశుడైపోయాడు అని ఉంది. ప్రార్థన చేస్తే మనం ఏం కావాలండి? అతడు పరవశుడం కావాలి. కనుక ఈ రోజు వరకు బైబిల్లో ఉన్న మాటలు కనుక బైబిల్లో స్పష్టంగా ఉంది. ఎంత మంచిగా రాయబడింది చూడండి. 10వ వచనంలో మిక్కిలి ఆకలి కొని, అతడు మామూలు ఆకలి కాదండి, మిక్కిలి ఆకలి కొంటే కుక్కలకు చరుకున కోపం వస్తుంది. కానీ ఎంత కోపం వస్తుంది అంటే లోకం తీసుకొని ఎక్కడబడతారు, ఏది తీసుకొనైనా కానీ ఎంత కోపం. మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగలని ఇంటివారు సిద్ధం చేస్తున్నారు. చేయలేదండి, వాడు చేయలేదు. అతడు పరవశుడై ఆకాశం తెరవబడ్డా అని చెప్తున్నా. ప్రార్థన చేస్తే పరవశం కావాలని ఈరోజు మన బ్రతుకుల్లో దేవుడు ప్రార్థనలో పరవశాన్ని పెట్టారు. అత్యున్నతమైంది. ఈరోజు మీ లైఫ్లో పరవశం కావడం అంటే ఏంటో తెలియకపోతే మన జీవితాలలో దేనికి పరవశం చేస్తాం తెలుసా అండి? మనము ఈ భూమి మీద సామాన్యమైనది, మరి సామాన్యమైన వాటికి కనుక ఈరోజు చెప్తుంది. ఒకవేళ శాల్వా కప్పితే పరవశం అయిపోతారండి. శాల్వాలు కప్పితే పరవశం అయితే ఎట్లండి? ఎవడో సత్కరిస్తే పరవశం అయిపోతే ఏంటి అంటే వాళ్ళు ఎందుకు సత్కరిస్తున్నారు, ఏం చేస్తున్నారని చాలా దేవుళ్ళకి అవసరం. ప్రార్థనలో పరవశం కావాలండి. నాకు ఎవడని శాల్వా కడితే నేను పరవశం కాదు. ఇక్కడ నేను గుంటూరుకి ఒకసారి క్రిస్మస్కి టైంలో మెసేజ్ చెప్పడానికి మెసేజ్ చెప్పాను. మంచిగా పెద్ద ఎల్ఈడి పెట్టారు, గ్రౌండ్ పెట్టారు, ఉన్నారు. ఇది దేవుడు చెప్పాడు ఒకరోజు, ఇట్లాంటి అవకాశం నీకు రాదా చేయము అన్నాడు. నేను చెప్పానండి వాక్యం ఒకసారి వింటున్నా. ఋగ్వేదం ఎదురువేదం ఎత్తి చెప్పాను. చాలా పవర్ఫుల్గా ఆ యొక్క గాస్పల్ తీసుకొని చెప్పాను. వింటున్నారు మొత్తం పెళ్లిళ్ళు వింటున్నారు. వినాలి ఆ ప్రాంతాల్లో వినాలి సువార్త. ఎందుకంటే దేవుడు ప్రకటిస్తున్నాడు. వినాలి, వినకపోతే కాదు. నా ప్రాణమో నాగిది కాదు, చెప్పాలని అంతగా వచ్చే సువార్త చెప్తాను. అంత సువార్త చెప్పిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నేను కూర్చున్నాను, చెమట ఉంది, తుడుచుకుంటా ఉన్నాను. ఆ తర్వాత వెంటనే ఏం చేశారంటే మాస్టర్ గారు వాళ్ళు ఏదో క్రిస్మస్ కేక్ ఏదో చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక చైర్ ముందు వేసారంటే, ఒక చైర్ ముందు వేయగానే నాకు అర్థమైపోయింది, మరీ ఎక్కడైతే తేడా ఉంటుంది. ఒక చైర్ కొంచెం ముందుకు వేస్తారు. ఎందుకు వేశారు? మన దగ్గర అప్పుడప్పుడు చైర్ ముందుకు వేస్తే ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి ఏం చేస్తారంటే శ్రీమంతం చేస్తారు. కనుక ఈ శ్రీమంతాలు నాకు కాదు, ఏదో ప్రెగ్నెంట్ అమ్మాయి చేసుకోవచ్చు. నా శ్రీమంతం ఏంటి? లేకపోతే నాకు పెళ్ళి ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వస్తుంది, నాకు పెళ్లి కొడుకుని చేస్తారా? ఎందుకు వేస్తున్నారు చేయరు? అది మహారాజా చేయలేదు, నాకు అర్థమవుతుంది. వాళ్ళు చేసిన తర్వాత నేను టెన్గా కూర్చున్నాను, కవర్ కనిపిస్తుంది. అర్థం కావాలని ఏం చేస్తానంటే నేను షూస్ ఎక్కించుకున్నా అడిగి దానం చేస్తా ఉన్నారు. బైబిల్ తీసుకున్నా, పట్టుకున్నాను, తెప్పిస్తా కూడా ఫోన్ చేస్తున్నట్టు ఇంటికి వచ్చాను. ఏంటంటే బండి ఎక్కొచ్చాను. అడుగు బాధపడిపోయాను. మాస్టర్ నీకు శాల్వా కట్టింది. నేను అన్నాను, యేసు ప్రభు ఒంటి మీద పట్టలేనంత వరకు నేను శాల్వాలు కట్టాను. సిగ్గు ఉండాలి క్రైస్తవ సంఘమా నీకు? దేవుడి సన్నిధిలో అన్యులకు కానీ పాస్టర్లకు కానీ ఏం కనకాల్సిన నా 20-25 ఏళ్ళ పరిచయం ఇంతవరకు ఎవ్వరికి కప్పలేదు. కప్పే స్టేజ్లో మీద యేసు ప్రభు శిలువను ఎప్పుడైనా చూసినప్పుడు ఆయనకి ఏం వస్త్రాలు ఉన్నాయి, నగ్నంగా వేలాడుతున్నాడు. ఆయన నగ్నంగా పెట్టుకొని మనకు శాల్వాలు కప్పుకోవాలి. నేను ఇంతసేపు సువార్త ప్రకటించానే, ఆ ఇళ్ళ వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు పాస్టర్ వీళ్ళు శాల్వాలు కప్పించుకుంటున్నారు. నువ్వు ₹1,00,000 ఇచ్చినా నేను కప్పను, నేను ₹1,00,000 ఇచ్చినా నేను కప్పించుకోను. ఎందుకంటే నాకు వేసుకున్న శరీరం కనిపిస్తుంది. ఎంత కొట్టబడి, గాయపరచబడి, చీల్చబడి
వస్త్రహీనుడు యేసు ప్రభు ఈరోజు లోకాన్ని ప్రేమించి రక్తధారలు ఆయన పిలుస్తూ ఉంటే ముందు చేసే దిక్కుమాలిన సేవ. బాంకే గారు ఆయన వాక్యం చెప్తే ఆఫ్రికాలో ఈరోజు 1,00,000 మంది రక్షణకు వచ్చారంట ఒక మీటింగ్లో. ఎంతమంది మరి ఉన్నాడు వాళ్ళ సేవ కూడా ఉందా చెప్పండి. సిప్యాన్ మినిస్ట్రీ తమ్ముడు ఇక్కడ స్క్రీన్ మీద గంట సేపు చూపిస్తాను. కొట్టుకోండి ఈరోజు గూగుల్ వచ్చిందిగా సిప్యాన్ క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్ కొట్టండి. ఆఫ్రికా 1,00,000 మంది ఆయన వాక్యం చెప్తే రెస్పాండ్ అయ్యారు. అంతకంటే పెద్దోడు నాన్న చెప్తే 50 మంది 60 మంది వస్తుంటారు. ఎందుకు ఈ శాల్వాలు ఎందుకు ఎవరికి కావాలి? అయినా వాడు దేవుని సత్యం వేరొకటి కూడా కప్పడం ఎందుకండి? ప్రభువును సిగ్గుపరుస్తూ వేరొని కనపరచాలా? కుదరదండి. అలాంటిది అయితే అస్సలు ఈ సంఘంలో లేదు. వాడిని కోరుకుంటాను వెంటనే దిగి జగదీష్ బండి పెట్టి ముందే చెప్పాను ఇట్లా అంటే రెడీ రెడీ ఉన్నా అన్నాడు. పెట్టు బండి తీసుకొని వెళ్ళిపోతే పరిగెత్తుకుంటూ వస్తున్నారు బండి దగ్గరికి. అన్నా నీకు నాకు చాలా చింపి వేసుకుంటాడు శవాల మీద. దర్గాన దర్గాలు అయితే వాళ్ళు బట్టలు కప్పుతారు. ఈరోజు సచ్చిన పాస్టర్లు సచ్చిన సేవకులు అంటే అలా కప్పుకోండి. నేను జీవం గల దేవుడిని సేవిస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు ఎక్కడ పోయినా వాళ్ళ బట్టలు చింపారండి. బట్టలు పేదలు వ్యవహారాలను కొట్టారు. పౌరుషాలను కొట్టి 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 చరసాలు వేసినప్పుడు బట్టలు లేవాలి కావచ్చు. అది దేవుడి యొక్క సేవలో కనుక అలాంటి దేవుడు ఇస్తున్నాడు. ఏదైనా ఇస్తే దేవుడు ఇస్తాడు. నాకు ఈ బైబుల్లో 7 కిరీటాలు తెలుసు. పేరు నోటి మీద ఉంటే 7 కిరీటాలు అని చెప్తాడు. దేవుడు చేసే 9 ఆ యొక్క జయించడానికి 9 ఏమి ఇస్తాడు చెప్తాను. నాకెందుకు వీళ్ళు ఇచ్చేది చాలా దేవుడు పెట్టారా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట్లాడితే ఆత్మలో ప్రార్థన చేసుకుంటే పరవశమయ్యాడు. ఎంత పరవశమయ్యాడు? ఎక్కడో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఒక పెద్ద దుప్పటి కిందికి వస్తుంది. ఆ దుప్పట్లో 4 జంతువులు ఉన్నాయి. అంటే ఆ ఆకాశ పక్షులు దొంగిలు ఉండేవి. వాటిలో 4 రాశులు అక్కడ ఈ లేఖనంలో ఉంటాయి. 11వ అధ్యాయంలో ఉంటాయి. అవి చూపించి తిను అంటున్నాడు. అప్పుడు ఈయన ఏమంటాడు? వద్దు ప్రభువా, నేను నిషిద్ధమైన ఎప్పుడైనా తిన్నానా అని అంటాడు. చూడండి ఈరోజు మా బ్రతుకులో నిషిద్ధమైన మన ముందుకు వస్తే అనాలి. ప్రభా నేను బతుకంతా నేను కూడా పేతులు అంటే నేను ఒక యూదునే. నన్ను నా తల్లిదండ్రులు 8వ దినం సున్నా చేశారు. నన్ను పెంచారు. ఈరోజు యేసు శిష్యుని అయిపోయాను. నేను ఆయన వెంబడిస్తున్నాను. అద్భుతాలు సూచక్రియలు సచ్చినాలు లేస్తున్నారు. ఎప్పుడైనా సచ్చినామే లేపాడు. అలాంటి అతను నన్ను తినమంటున్నావు ఏంటి? నేను తినను ప్రభా పవిత్రమైన. ఇప్పుడు ఎవరైనా వచ్చారు పాస్టర్ వచ్చారు సిగరెట్ తాగంటే ఇంకా మైకా సప్పుతున్నారు. లేదు పాస్టర్ కొంచెం పాటలు కొట్టంటే ఇట్లా నేను ఏం చేయాలి అప్పుడు కదా? నా పరిస్థితి ఏంటి కదా? అది ఎంత విడ్డూరంగా ఉంటుందో అలాగే పేదలు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు అంటే మళ్ళీ ప్రభు అన్నాడు ఇది నిషిద్ధమైంది కాదు. ప్రభు పవిత్ర పరిస్థితి నువ్వు నిషిద్ధం అనొద్దు అంటాడు. మళ్ళీ రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ 3 సార్లు అయినాక ఆ చిరుగా ఆకర్షణ వెళ్ళిపోయిందండి. పేదలు బిడ్డారు ఈ మాటలు వచ్చి మనం బయటకు వచ్చేద్దాము. పేదలు ప్రార్థన చేస్తుండగా ప్రవచనం చెందినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ బైబిల్ ఉంటుంది. పేతురు అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడి ఆఖరిలో దేవుడు ఆకలితోనే మాట్లాడాడండి. ఏం ఆకలి అంటే నీకు ఆకలిస్తుంది ఇవి తిను అని చూపిస్తున్నాడు. ఇవి అని చెప్తున్నాడు. అంటే ఆయనను ఆఖరిలో కూడా దేవుడు దర్శనమిచ్చి ఇదిగో అన్యజనులు అపవిత్రులుగా నువ్వు ఎంచుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని నేను సంఘానికి ఇవ్వబోతున్నాను. నువ్వు యాక్సెప్ట్ చేయాలని చెప్పి దేవుడు అతనికి అన్యుల రక్షణ ప్రారంభమవుతుందని అది కైసరులోని కొర్నేలి ఇంటిలో శతాధిపతి ఇంటిలో ప్రారంభమైంది. ఈ రోజు వరకు ఉన్నాడు. అందరూ గట్టిగా చెప్పాలి కూడా. బైబిల్ యూదులందరూ కూడా వారు వేరే వారిని అంగీకరించేవాడు కాదు. యూదులతో పాటు అన్యజనులమైన మనల్ని దేవుడు ఒక్క ఇంటివారిగా చేసి ఆయన ఒక్క కుటుంబంగా చేసి యూదులని గ్రీసు దేశంలోని కలిపి ఆయన ఒక్క సంఘాన్ని తయారు చేయడానికి బ్రాహ్మణులు అనే వారిని మాలమాలులతో కూర్చోబెట్టగలుగుతున్నాడు. ఇదేం తక్కువ కాదు. మనలో ఈ దేశంలో ఎంచుతున్నారు కదా, వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే. కనీసం వాళ్ళ ఉనికి కాదు కదా, వాళ్ళ యొక్క ఛాయలు పడకుండా బ్రాహ్మణులు కాపాడుకుంటారు కదా. ఈరోజు అగ్రకులాల వాళ్ళు లేకపోతే ఆ యొక్క అగ్రపీఠాల వాళ్ళు. దేవుడు అంటారు నా చర్చిలో 2 కలిపి కూర్చోబెట్టారు. ఒక వైట్ అమెరికాని ఒక బ్లాక్ సైన్స్ వాళ్ళ పక్కన కూర్చోబెట్టి 2 ఒకే బల్ల ఇచ్చి ఆయన చేసింది. ఎందుకంటే అన్యజనుల అర్పణను దేవుడు పేతురు తీసుకో నా సన్నిధికి తీసుకొని రావాలని. ఇంకా వాళ్ళు బయట ఉండడానికి లేదు. వాళ్ళు అలాగ బతకడానికి వీల్లేదు. వాళ్ళు దేవుడు లేక నిరీక్షణ లేక నిబంధన లేక శాశ్వతంగా విగ్రహాలను దేవుడు మొక్కి నాశనం కావడానికి లేదు. ఆ ప్రజలందరూ సియోను కొండ మీద కనపడాలి. లేదు కోరుకున్నాడు. నేను చెప్తున్నాను వాళ్ళు అపవిత్రులు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు నేను పవిత్రపరుస్తాను నా కుమారుడు రక్తంతో వెళ్ళి మనం చెప్తే వెళ్ళి కైసర్ ఇంటిలో
కొన్నేళ్ళ వాక్యం చెప్పిన తర్వాత భాగంగా గుర్తుపెట్టుకోండి కదా, ప్రపంచంలో అన్య జీవులకు తెరవబడుతున్న ద్వారము ప్రార్థనలో తెలిసిందండి. పేతురుకి వచ్చాడు, ఆ యొక్క సైనికులు వచ్చి కొన్నింటికి తీసుకెళ్ళారు. సింపుల్గా బైబిల్లో రాయబడుతుంది కనుక ఇక్కడ వాక్యం ముగించే ముందు దేవుని సన్నిధిలో మనం ఒకటి గమనిస్తాము. అదేంటో మనం మంచిగా గమనిస్తాం. అదేంటంటే ఈ 3 మీకు చూపించిన భాగాలలో దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మొట్టమొదటి చూడండి, ప్రార్థన చేస్తుంటే మోషే ప్రార్థన చేస్తుంటే సముద్రం పాయలైంది. ఆ తర్వాత వాళ్ళు పాట ఎత్తుకొని పాడారు. 15వ కీర్తన, యాక్చువల్గా నిర్గమకాండం 15వ అధ్యాయం కదా, కీర్తన. ప్రార్థన చేస్తుంటే దేవుడు సముద్రాన్ని పాయలు చేసి ఒక పాట పాడేంతగా చేశాడు. మొదటిది కనుక అది మోషే కాలంలో ఇశ్రాయేలు ఐగుప్తు సముద్రం దగ్గర చిక్కబడ్డప్పుడు అతడు ప్రార్థన చేశాడు అని బైబిల్లో ఉంది. దానికి మనం చూద్దామా, దేవుడు వాక్యం తీద్దామా? నిర్గమకాండం 14వ అధ్యాయం తీసి ఆ మాట మనం మిస్ అయిపోతే ఈరోజు మెసేజే మిస్ అయిపోతాం కనుక 14వ అధ్యాయంలో స్పష్టంగా చూద్దాము. దేవుడు అతను ప్రార్థనను ఆపమని చెప్పాడని బైబిల్లో చూడండి. దేవుని యొక్క వాక్యంలో 15వ వచనం, 14వ అధ్యాయంలో 15వ వచనం, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నువ్వు నాకు ప్రార్థన చేయద్దు, ఇంకా ఆపేసేయ్. ప్రార్థన చేస్తే సముద్రము పాయలు కావడానికి, పాటలు ఎత్తుకొని పాడడానికి దేవుడు మోషే కాలంలో చెప్తున్నాడు. ఇశ్రాయేల్ అరణ్యాల్లో నుంచి సముద్రం బయటకి ఎట్లా వచ్చారంటే ప్రార్థన బట్టి వచ్చారండి. కనుక ఇది ప్రార్థన వల్ల జరిగిందని నేను చెప్తున్నాను. రెండోది, లూకా సువార్తలో బైబిల్ చెప్తుంది, ప్రార్థన అన్నప్పుడు అక్కడ ప్రార్థన కంటే ధూపము వేస్తుంటే దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. ధూపం వేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని దూత, ప్రార్థన చేస్తే మాయలవుతే, ధూపం వేస్తే దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. ప్రార్థన కూడా ఇంక్లూడ్ ధూపం వేస్తాడు. దేవుని బిడ్డారా, మరి ధూపం వేస్తున్నప్పుడు దేవదూతలు వచ్చే అవకాశం ఉంది మన బ్రతుకుల్లో. ధూపం అంటే నిజమైన అచ్చజట, మాంసి, గోపి చంద్రము, గంధపు చెక్క, సాంబ్రాణి కలిపిన ఆ ధూపద్రవ్యం వంటి ఇన్సెన్స్, అది దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవదూతలు దిగి వస్తారు, మన కుటుంబాలకి, మన ఇళ్లలోకి వస్తారండి. ఇది బైబిల్ చెప్తున్నది. ప్రార్థన అది కూడా. మూడవది మనం చూస్తే, ప్రార్థన చేస్తుంటే పేతురు పరవశుడయ్యాడు. శాలువా కప్పితే, కడియం పెడితే, అతనికి కిరీటం పెడితే, అతన్ని గుర్రం మీద ఎక్కిస్తే, అతన్ని ఏదైనా ఒక అధికారిగా చేస్తే, కాదండి, రెవరెంట్ చేస్తే, డాక్టర్గా అయితే, అతడు ఇంకేదైనా బిషప్ అయితే, అతడు కాదు, ప్రార్థనలు బట్టి పరవశుడయ్యాడు. దేవుని దర్శనాన్ని చూసి పరవశుడయ్యాడు. ఈ లోకంలో యొక్క వెండి బంగారు ఇళ్ళ వాక్యాలతో ఆయన పరవశుడు అవుతున్నాడంటే ఇది వాడిది అంతే కనుక. ఆ స్థాయి అంతే మనం విమర్శించక్కర్లేదు, వాళ్ళు బతికి అంతే కనుక ప్రార్థనలో పరవశుడు అవుతాడు. ఎంత అత్యున్నత పరవశం అంటే ఆకాశము తెరవబడాలి, ఆకాశం నుంచి దర్శనాలు మనకు కలగాలి. అలాంటి పరవశం గురించి బైబిల్ చెప్తూ ఇక్కడ దేవుని వాక్యం మనకు చిన్న ఇలస్ట్రేషన్ నేను చెప్పి ముగిస్తాను. మేము అనంతగూడలో కట్టేశ్వర ప్రాంతంలో నేను సేవ చేస్తున్నప్పుడు ఒక 17-15 ఏళ్ల క్రితం జరిగి ఉంటుంది. ఒకళ్ళు ఫోన్ చేశారు, పాస్ట్ ఏంటంటే ఆ పాస్ట్ ఇట్లా మా అమ్మమ్మ చనిపోయింది అని చెప్పాను. అంటే వాళ్ళ అత్త చనిపోయారండి. మరి ఆ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు ఫోన్ చేస్తే నేను డౌట్గా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ శవం ఇంటి ముందు పెట్టి ఉంది. దాన్ని ఎట్లా చేయాలి ఇప్పుడు శవం అంటే, వాళ్ళు బంధువులంతా కూడా ఇంకా వాళ్ళు హిందూస్ వాళ్ళు ఇంకా నిలుగున్నారు. ఈ కుటుంబం మాత్రం క్రైస్తవం అనేది. వీళ్ళు ఏం చేశారంటే, నేను క్రైస్తవ పద్ధతితోటి ఈ యొక్క సమాధిని పూర్తి చేస్తాను. క్రైస్తవ పద్ధతి అంటే ఏం చేయాలి, బాక్స్లో పెట్టాలి, తీసుకెళ్ళి పూజ చేయాలి. ఇది క్రైస్తవ పద్ధతి. పాటలు పాడుకుంటూ తీసుకెళ్తారు, దానికి తెల్ల బట్ట కూడా కట్టేస్తారు, దానికి ఒక సిలువ పెడతారు, బాక్స్లో పెడతారు. బాక్స్లో ఎందుకు పెడుతున్నారంటే మనకు ఒక నిరీక్షణ. ఏమి నిరీక్షణ అంటే దేవుడు తిరిగి దాన్ని లేపుతాడు, ఇతడు నశించిపోలేదు, ఇతని ఆత్మ మరి నరకానికి పాతాళానికి వెళ్ళదు, ఇతడు ఇలాగున నిద్రిస్తున్నాడు క్రీస్తులో, ఇతన్ని తిరిగి దేవుడు లేపుతాడు. అతడు బతుకున్నప్పుడు యేసుక్రీస్తుని ఒప్పుకున్నాడు, యేసు నామాన్ని అంగీకరించి మరి మారు మనసు పాపక్షమాపణ కొరకు, దొంగ బాప్తిసం కాదు, దొంగ బాప్తిసం పెళ్లి కొరకు లేకపోతే ఇంకేదో వాటి కొరకు బాప్తిసం కాదు, మారు మనసు, చేసిన పాపాల విషయమే మారు మనసు. ఆ తర్వాత పాపక్షమాపణ, దేవుడు ఇచ్చిన ఆ యొక్క సర్టిఫికేట్, నీ పాపాలన్నీ క్షమించాలని, అది దాని కొరకు బాప్తిసం తీసుకున్న వారు నిత్య జీవంలో ప్రభు రాకుండా ఎత్తబడతారని చెప్పి వారిని క్రైస్తవులు కాల్చకుండా ఏం చేస్తారు, పూజ పెడతారు. మీరు మిగతా వాళ్ళు ఎవరైనా పూజ పెడితే వారికి నిరీక్షణ ఉందని లేదు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయినాక ఏమవుతారంటే ఏమో తెలియదు. ఇదైతే మానవ జన్మ, వచ్చే జన్మ గాడి జన్మ కావచ్చు, కుక్క జన్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, అదైతే ఛాన్స్ లేదు కనుక ఇప్పుడే నాయన అదే ఎంజాయ్ చేసేసి అని చెప్పి అపవాది సైతాను ఏదైనా తోట దగ్గర ఏం చెప్పాడు, ఇది తింటే నువ్వు సావవు అని చెప్పాడు కదా.
తింటే నిజంగా వస్తారని చెప్పలేదు వాడు. చావరు మీరు దేవుడు దేవతలు అయిపోతారని చెప్పి ఒక దేవుడి యొక్క మంచి డిసిప్లిన్, మంచి క్రమశిక్షణ, మంచి నిత్య జీవం, మంచి ఏదైనా తోటలో ఉండేది లాస్ చేయడానికి, నాశనం చేయడానికి వాడు అబద్ధాలు చెప్తాడు. కనుక ఆనాడు అబద్ధికుడే, ఇప్పుడు అబద్ధికుడే వాడు. అబద్ధంలో జనకుడు కనుక ఈ లోకం తర్వాత ఏం లేదు, ఇక ఇప్పుడు ఎంజాయ్ చేసేసి ఎవరు చూసారా? నేయ చూసాడా, బాబు చూసాడా, ఎవరు చూసారు? ఎవరు చూసి చెప్పేవారైనా ఏంటో తెలియదు, ఎంజాయ్ చేయి అని చెప్పి ఇంకా దేవుడు ఇచ్చిన ఆయుష్ను కూడా తగ్గించుకొని చచ్చిపోతున్నారండి. కనీసం ఆ యొక్క క్రమశిక్షణ లేదు. ఎందుకు? సైతాన్ చెప్తున్నాడు, ఇంకా పరలోకం వాడు చూశాడా, నరకం వాడు చూశాడా అని చెప్పి ఉన్న జీవితాన్ని త్వరగా నాశనం చేసుకోవడానికి, దిక్కు నాశనం చేసుకోవడానికి సైతాన్ చెప్పే అబద్ధాలు నమ్ముతూ ఏం చేస్తున్నారు? చస్తే పోతాం అంతే. బైబుల్ అయితే 100 శాపం చెప్తుంది. మృతుల పునరుత్థానం యేసుక్రీస్తు. ఈరోజు ఎవరు డేట్ ఆఫ్ బర్త్ యేసుక్రీస్తు ఎందుకు వేస్తున్నారండి? ఎందుకు వేస్తున్నారు యేసుక్రీస్తు? ఈరోజు రాముడితో మన డేట్ ఆఫ్ బర్త్ వేయట్లేదు, కృష్ణుడితో వేయట్లేదు కదా, సాయిబాబాతో వేయట్లేదు, మహమ్మద్తో వేయట్లేదు, బుద్ధుడితో వేయట్లేదు. ఇంకా చెప్పండి, ఆ యొక్క సిక్కు గురు ఎవరైనా ఆయన గురునానక్తో వేయట్లేదు. లేకపోతే జైన్లు 21 జైన్లు ఎవరంటే మహావీర్ జైన్ దగ్గర నుంచి ఇప్పుడు లాస్ట్ జైన్ వరకు 21 మంది జైన్ తీర్థులు వాళ్ళ పేరుతో మనం ఒక యేసుక్రీస్తు ఎందుకు వేస్తున్నారు ప్రపంచంలో? వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, జొరాస్ట్రియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా. ఎందుకంటే ఈ లోకంలో ఒక వ్యక్తి తను ఏం చెప్పాడో అలా బతికాడు, దాన్ని చేసి చూపించాడు, చివరికి దాని కొరకు ప్రాణం కూడా పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఆయన యొక్క శిష్యులు దాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆయన చావలేదు, తిరిగి లేచాడు. మరణాన్ని, పాపాన్ని జయించిన వాడు ఈయన ఒక్కడే అని చెప్పి ఈరోజు ప్రపంచంలో 2000 సంవత్సరాల నుంచి ఆయన నీ డేట్ ఆఫ్ బర్త్లో, సస్తే డేట్ ఆఫ్ డెత్లో కూడా ఆయన ఎవరు లేదు. ఇంత గొప్ప దేవుడిని నన్ను మనం ఏమి నశించుకోవట్లేదు, తిరిగి లేస్తాం, ఖచ్చితంగా లేస్తాం. అలాంటి నిరీక్షణతోనే సమాధి చేయడానికి ఇష్టపడినట్లు పేర్లు అక్కడ ఉన్నవాళ్ళు కుదరదు. ఎందుకు కుదరదంటే ఈమె అమ్మ మా బంధువులు అన్నాక మీరు ఇట్లా చేస్తే కష్టము అంటే. ఎందుకు కష్టం అని అంటే అప్పుడు అక్కడ ఉన్న ఇంకొక బ్రదర్ నన్ను పిలిచి చెప్పాడు, అంటే నేను విసిగిపోయాను, అన్న మీరు ఇష్టం ఏదైనా చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వివాదం గొడవ పెరిగిపోతుంది, ఇంకా మీరు తీసుకెళ్ళి కాల్ చేస్తారా, కాల్ చేసుకోండి. కాల్ చేస్తే ఆ ఇంటి అతను ఏం చేయాలి? అతను పెద్ద కుమారుడు కుండ పట్టుకొని దాని ముందు తీసుకొని పోవాలి, కాష్టం పెట్టాలి. కనుక అతీతంగా పిలుస్తున్నాడు, నేను పెట్టాను. నేను పెట్టకపోతే ఎవరు పెడతారు? అయితే వాళ్ళంటారు ఎవరైనా పెట్టచ్చు అన్నారు. ఎవరైనా పెట్టచ్చు అంటే వాళ్ళలో వివాదం వచ్చేసింది. ఎవరు కాదు, కొడుకే పెట్టాలి, ఇంకో కొడుకు లేడు, మరి ఎట్లా అట్లా అలాగే తర్జన పని అంటారు. అప్పుడు నన్ను పిలిచి చెప్పాడు, మీరు ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు? మీ నాన్న కదా, నీ ఇష్టం చేసుకో, మీ అమ్మ కదా, నీ ఇష్టం నువ్వు చేసుకో. వీళ్ళందరూ ఎవరు? బంధువులు. వాళ్ళు బంధువులే కనుక వాళ్ళందరూ ఎందుకు పడుతున్నారు? మళ్ళీ ఒక ఆయన చెప్పాడు, ఏం కాదు ఫాస్ట్ రాదు నేను చెప్తాను. ఈ యొక్క క్రిస్టియన్ ఒక మ్యారేజ్ క్రిస్టియన్ ఇంకా బర్యలు చేస్తే ఆ తర్వాత సీసాలు రావు. ఎట్లా వస్తాయి సీసాలు? నేను తాగుతాను తెలుసుకున్నానా? అప్పుడు నేను ఒక్కడే పోయేవాడు, మాస్టర్ కూడా ఉండేది కాదు, మంచిగా కొట్టేసి రావచ్చు కదా. లేదా ఆలోచించండి, మరి వాళ్ళు మాస్టర్ వీళ్ళు తాగాలి అంతే, అయిపోయినాక ఈకలు దాకా తాగుతారు. ఎందుకంటే మర్చిపోవాలిగా చచ్చిపోయినాను. ఇంకా అప్పుడు ఇంకా చాలా ఇది గొడవ అయిందిగా నా కొడుకు నిలబడ్డాడు. అబ్రాహ్మ తన పేరు, పడికి దగ్గరలో ఉంటారు వాళ్ళు. అబ్రాహ్మ అంటే ఏదో పాస్టర్ అక్కర్లేదు అంటే వాళ్ళందరూ అన్నారు వెళ్ళిపోతామన్నారు. వెళ్ళిపోయి కానీ ఛార్జీలు అడగద్దని చెప్పారు. సాగుకు వచ్చి ఛార్జీలు అడిగే రకాలు ఉన్నాయి. ఛార్జీలు ఏమి నడవండి మేము చేసుకుంటాం. అప్పుడు నేను ఇంకొక అతను మోటార్ సైకిల్ వేసుకొని ఒక సామిల్కి వెళ్ళాడు, ఒక టింబర్ మిల్కి వెళ్ళి చెక్కలు కోపించి ఆ చెక్కలతో, నేనే కార్పెంటర్ కనుక నేను ఇంజనీరింగ్ చేశాను కనుక అన్ని పనులు చేస్తానండి. కనుక లాస్ట్ కీపర్ మీరు పెట్టేవాడు నాకు చెక్క డబ్బా తయారు చేసాను. టేబుల్ తెచ్చుకొని మంచిగా డబ్బా, అంత కార్పెంటర్ చేసినంత చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఆ డైలీ చేస్తాడు. మంచిగా పెట్టే చేస్తాను, కట్టి అన్ని చేసిన తర్వాత ఇక పూర్తి కాదు కనుక అది తీసుకెళ్తున్నప్పుడు కనపడాలి. చుట్టూ వైట్ క్లాత్ తెప్పించి కట్టేసరి ఒక 3 మీటర్లు తెల్లబట్ట కట్టుకొచ్చి కట్టెలు తీసుకొని టైలర్ అయిపోయాను, కడకడ కట్ చేసి వేసి కొట్టి పెట్టి వాటర్ వాడుకుంటే తీసుకెళ్ళి చేసాను. అయిపోయిందండి సమానం, మంచిగా అయిపోయింది. ఎంతోమంది ఆ బంధువులు వాళ్ళు తిట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఆమె క్రీస్తు నమ్మింది, అవసరానికి నేను వాపసు వచ్చాను కనుక చక్కగా అయిపోయినాను. అయిపోయినాక వచ్చేసాము. వచ్చి నేను ఆ రోజు థర్స్డే గురువారం రోజు నాకు అనుజగూడలో కట్టేసరిలో ఆ రోజు ఆ యొక్క సంఘ ప్రార్థన లేదు కనుక అది 3-4 గంటలకు అయిపోయింది. టీ తాగేమో అయిపోయింది. వచ్చి
నేను మళ్ళీ ఇంటికి పోయి హైదరాబాద్ దాకా పోయి మళ్ళీ ఎందుకు రావాలని చెప్పి నేను అక్కడే ఉండిపోయాను. ఉండిపోయి ఈ చావుకు వచ్చిన వాళ్ళు, చావుకి రాని ఎవరున్నా సరే వాళ్ళు సంఘ ప్రార్థనకు రావచ్చు. తప్పలేదు కదా సంఘ ప్రార్థనకి. అలా కూడా నేను కాలు చేతులు కడుక్కొని మళ్ళీ అంటూ ముట్టు కదా, అంటూ ముట్టు కొట్టు అవన్నీ ఇప్పుడు కరోనా అంతా అడగండి కదా, మంచిగా ఆడుకుంటున్నారు. అంటూ లేదు, ముట్టు లేదు, కొట్టు లేదు, ఏం లేదు. మంచిగా కాలు చేతులు కడుక్కున్నాం, చక్కగా వచ్చేసాం. వాళ్ళు శానిటైజర్ లేదు, ఉంటే కూర్చుకురావాలని బాగా మంచిగా కూర్చున్నాం. వచ్చి ప్రార్థన స్టార్ట్ చేసాం. కొద్దిసేపు ప్రార్థనలో కూర్చోన్నాం. ప్రార్థన స్టార్ట్ కాకముందే ఒక అమ్మాయి బయటకు వచ్చింది. తను జడ కూడా ఇంకా సరిగ్గా వేసుకోలేదు. అమ్మాయి వచ్చి కూర్చోండి. ఎందుకు అమ్మాయి పేరు ఉమా, ఎందుకు వచ్చావు అన్నాడు. హాస్టల్ రోజు ప్రార్థన నా కళ్ళలో వచ్చి ఇంట్లో శవము పెట్టుకొని శవం కూర్చొస్తే థర్స్డే తప్ప మళ్ళీ పాస్టర్ మళ్ళీ సండే వరకు రాడని చెప్పి అమ్మాయి ఉమా ఏం చేస్తుంది ప్రార్థనకు వచ్చి కూర్చున్నాను. దేవా, ఇంట్లో చావైన రోజు లేచి ప్రార్థనకు పోతారా ఎవరైనా? ఇప్పటికీ బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. బైబిల్ మీద ఇట్లా పెట్టి చేపెట్టి ప్రార్థన చెప్తాను. నేను చెప్తున్న సత్యమా కాదు. ఆ అబ్రహాం వాళ్ళ మరదల అమ్మాయి చాలా మంచి నా ఆత్మీయ శిష్యురాలు, ఒక గొప్ప శిష్యురాలు. ఆ అన్న చూడాలి, ఆ రాళ్ళు కొట్టుకునే వడ్డేరాడు చదువురాలి. ఎడ్యుకేషన్ లేదు, బేసిక్ ఎడ్యుకేషన్ లేదు. 4th 5th క్లాస్ చదివి ఉంటారు ఎక్కువ. వచ్చి కూర్చున్నాను ప్రార్థనకు వచ్చి కూర్చుంటే మన అమ్మాయిని చూస్తున్నాను. మళ్ళీ కూడా తీసుకుంటా. యేసు ప్రభు చెప్తాడు, పుట్టాలను జీవంలో నేనే, ఆయన విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినలో బ్రతుకును, బ్రతికి ఆయన విశ్వాసించిన వాడు ఎన్నాడు చనిపోడు. తీసుకొచ్చేసేపు చెప్పాను వాళ్ళు. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇన్ని ఏళ్ళకి నేను గుర్తు చేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ యొక్క విషయాన్ని నేను ఎందుకు తీసుకొని వచ్చానంటే, బైబిల్ చెప్తుంది మోషే ఎట్లా ప్రార్థన చేశాడు. మంచిగా చెప్పుకుంటూ వచ్చి దాటిపోయాను. అసలు సంగతి అది కాదు. మనుషులు విమర్శిస్తున్నప్పుడు, పూలనాడుతున్నప్పుడు, నేను మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు అని చెప్తున్నప్పుడు, ఆ తర్వాత మేము వెనక్కి వెళ్ళిపోతాము, మేము వేరే నాయకుడితో వెళ్ళిపోతాము అని చెప్పి దూషణలు విమర్శలు చేస్తున్నప్పుడు మోషే ఏం చేయగలిగారండి? ప్రార్థన చేయగలిగాడు. కూడా ఒకసారి చెప్పట్లు. బైబిల్ చెప్తుంది మన బ్రతుకుల్లో ఎంతో మంది విమర్శిస్తారు బయట వాళ్ళు, ఎంతో మంది. కానీ నువ్వు ప్రార్థనలో ఉంటే నీ బ్రతుకులో ఎర్ర సముద్రాలు పాయం చేసుకుని వెళ్ళిపోతాము. ఆ టైంలో మోషేకి కదా 3 బాగుంటుందా? అంతమంది తింటుంటే, అంతమంది ఆయన న్యాయకత్వాన్ని వ్యతిరేకిస్తుంటే, అంతమంది ఏం తీసుకొచ్చాడో సంపనికి అని బాగా అంటుంది. ప్రార్థన చేస్తున్నాడండి మోషే. ఇంత ప్రార్థనలో ఆయన నిలబడిస్తున్నాడు. మొదటిది. రెండవది, లూకా సువార్తలో బైబిల్ చెప్తుంది, యాజకుడు ప్రార్థన చేస్తుంటే జనులకు ఎక్కడున్నారండి? వాళ్ళు వెలుపడుతున్నారు. వాళ్ళు లోపలికి రావడానికి వీలు లేదు. యాజకులు లోపల ధూపం వేస్తూ ఉంటే బయట వాళ్ళందరూ నిలబడ్డా కానీ వాళ్ళని ఎప్పుడైనా లోపలికి తీసుకొని రాగలుగుతాడా యాజకుడు? ఆ రోజు వీలు పడదు. ఈరోజు మనకి సెక్రటరియట్లో రాణిస్తారండి? రానియరు. హైకోర్టులో రాణిస్తారా? రానియరు, అసలు రానియరు, ఇప్పటికీ రానియరు. కనీసం పోలీస్ స్టేషన్లో కూడా లోపలికి రానియరండి. ఆ బయట ఉండే వాళ్ళ కానిస్టేబుల్తో మాట్లాడాలి తప్ప SICAలో ఉండే లోపలికి ఏం రానియరు మనల్ని. అలాంటిది వీటిలోనే ప్రోటోకాల్లో రానియకపోతే అసలు దేవుడి మందిరంలో నిషిద్ధింపబడింది అని ఇశ్రాయేలు ఆవరణలోనే ఉండాలి తప్ప యాజకులే లోపలికి రావాలి. కానీ కాలంలో ఉన్నప్పుడు ఇక ఆ యొక్క యాజకుడు ఈ యొక్క జకర్యా వాళ్ళు బయట వెలుపడుతుంది, ఈయన లోపల ప్రార్థన చేస్తూ ధూపం వేస్తూ, అయ్యో వాళ్ళు నా దగ్గరికి రాలేకపోతున్నారని అనుకోలేదు. వాళ్ళు బయటే ఉంటారు, నేను ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థనగా చేసినా కానీ నా ప్రార్థన బట్టే వాళ్లకు దేవుడు జవాబిస్తాడని చెప్పి తన యాజకత్వ ధర్మాన్ని నమ్మకంగా ఏళ్ళు పిల్లలు లేకపోతే సంవత్సరాలు ఆ యొక్క దుఃఖంలో బతుకుతూ ఆయన దేవుడు ఉండగా నా వంతు వచ్చినప్పుడు 7 రోజులు రస్తులు రావడం వంతు. నా వంతు వచ్చినప్పుడు ఏం పెట్టచ్చండి? క్యాజువల్ లీవ్ పెట్టుకోవచ్చు. ఆనాడు కూడా యాజకులు మేము రాము, ఎందుకంటే ఇంతకాలం దేవాలయానికి వచ్చాము, ఇంతకాలం మందిరానికి వచ్చాము, ఇంతకాలం దేవుడిని సేవించాము, ఇంతకాలం పూజించాము, మాకు ఇక్కడ బిడ్డలు ఎక్కడిచ్చాడు దేవుడు? ఏమి ఇవ్వలేదు. కనుక ఈ దేవుడికి ప్రార్థన చేస్తే ధూపం ఎంత అని చెప్పి ఆ వీధిలో అతను వెళ్ళకపోతే దేవుడి దూత కనపడేవాడు, దేవుడి దూత చెప్పేవాడు. అంతేకాదు మనుషులందరికీ బయట ఉన్న వాళ్ళకు పిల్లలు ఉన్నారు, నాకే పిల్లలు లేరు. నేను యాజకుడై నాకు సిగ్గు కదా ఇది, నేనేం పోయి వాళ్ళకి చెప్పుకుంటాను, వాళ్ళు బయట ఉన్నారు కనుక అని చెప్పి ఆయన ప్రార్థన ఆపలేదు. అంతేకాదు ఈరోజు అసలు పాయింట్ అది కాదంటే వెళ్ళిపోతే బయట ఉండే వాళ్ళని బట్టి లోపల వాళ్ళు ప్రార్థన ఆపకూడదు, వాళ్ళు దూరం వేయాలి. చెప్తే కొంత బాధగానే ఉంటుంది కానీ
కొంతమంది భార్య వస్తుంది, భర్త కిందనే ఉంటాడు పార్కింగ్లో. నాకు ఇదే గుర్తొస్తుంది. వాళ్ళు ఎప్పుడు పార్కింగ్లో ఉండేవాళ్ళు. ఆలోచించండి, నువ్వు తేలవాడని కానీ నువ్వు మారవద్దు ప్రార్థన. ఎంతమంది భార్య లోపలికి వస్తే భర్తల కింద వెయిట్ చేసి వెళ్ళిపోతా ఉంటారు. ఏం నీకు దేవుడు కాదా? నీకు ప్రార్థన అవసరం లేదా? నువ్వు ఎన్నడైనా నీ దేవుని అడుగు ప్రార్థన చేయడానికి తప్ప. ఇందులో కోరుకున్నాడు, చాలా మంది ఉన్నారు, దేవుడు రాసి పెట్టాడు. వాళ్ళు బయట ఉండేవాళ్ళే వాళ్ళు. నీకు యాజకుడుగా కోరుకున్నాడు, నీకు ప్రార్థన ఇచ్చాడు, నీకు దేవుని సన్నిధిలో ధూపం ఇచ్చాడు. నీ భర్త వస్తే ఎంత, రాకపోతే ఎంత, నీ భార్య వస్తే ఎంత, నీ బంధువులు వస్తే యూ బి దేర్. నువ్వు అక్కడ ఉంటే బైబిల్ చెప్తుంది, ధూపం వేస్తే దేవదూతలు వస్తారు నీ బ్రతుకులోకి. ఇక్కడ నీ పక్కన దేవదూతలు మాట్లాడతారు, దేవదూతని స్పష్టంగా తెలియజేస్తారు. ఆ దేవదూతలు కావచ్చు, సేవకులు కావచ్చు, మన బ్రతుకుల్లో ఇంకా వాళ్ళు కింద ఉన్నారు కదా, రావట్లేదు కదా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే పడని ఉందని ఇక్కడ కింద ఉంటే నీకెందుకు, వాళ్ళ లైఫ్ అక్కడికే వచ్చింది. అంటే చెప్పాను కదా 4 స్టేజెస్. బయట ఉండేవాడు, దేవాలయం బయట ఉండేవాడు, ఆవరణలోకి వచ్చేవాడు, మందిరంలోకి వచ్చేవాడు, అతి పరిశుద్ధ స్థలంలో. దేవుడిని నీకు ఎక్సర్సైజ్ చేసి ముందు తీసుకెళ్ళు అంతే తప్ప వాళ్ళని బట్టి కాదు. కనుక ఈరోజు బైబిల్ అంటుంది, నీ బ్రతుకులో నీ భర్త దూరంగా ఉన్నా, నీ భార్య దూరంగా ఉన్నా, ఎవరున్నా నువ్వు వెళ్ళు, నీకు దేవుడు ఇచ్చాడు కనుక నువ్వు తప్ప వేరే వెళ్ళటానికి లేదని చెప్పి ధూపం వేస్తుంటే దేవదూత కనపడి మన బ్రతుకులో ఎంత స్వీట్ అరోమా అంటారు కదండి, అది ఎంత పరిమళంగా ఉన్నా కానీ ఆ రోజు తన కుమారుని చూసినప్పుడు ఎంత పరిమళంగా ఉంటుందండి. ఆ కుమారుని ముద్దాడుకున్నప్పుడు యోహాన్ని చూసి, ఆ ఏజ్లో ఆ బిడ్డను చూసి ఏడ్చుంటారు ఎలిజబెత్. దేవా, మా ప్రార్థన విని మాకు ఇంత మంచి బిడ్డను దయచేసామండి. దేవుడు కూడా అన్నాడు, మీరు నమ్మకస్తులు, నా మందిరాన్ని మానేయలేదు, ధూపమేయడం మానేయలేదు, నీ యాజకత్వాన్ని మానేయలేదు, నా మీద అలగలేదు, నా మీద వ్యతిరేకంగా ఉండి బయట ఉండిపోలేదు. ఐ హ్యావ్ గివెన్ యాక్సెస్ టు కమ్ టు మీ బట్ ప్రొవైడెడ్ యూ కేమ్. నేను మీకు ద్వారం తెరిచాను, నా దగ్గరకు వచ్చారు కనుక ముసలి ప్రాయంలో ఎలిజబెత్ గర్భం ధరించింది. ఎంత సంతోషమో! ఈ భూమి మీద ఎవ్వడికి పుట్టని బిడ్డ, యేసుక్రీస్తుకు ఫేవరెట్ అయ్యే బిడ్డ పుట్టాడు. అతని పేరు యోహాను కదండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరో బయట ఉన్నారని చెప్పి నువ్వు ప్రార్థన ఆపొద్దు, నీ ప్రార్థన చేయి. 3వ చెప్తాను, బైబిల్ చెప్తుంది, ఆ యొక్క అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఉంది కదా, ఏమనుంది? వాళ్ళందరూ కూడా మనుషులు ఆ యొక్క యొప్పేలో చర్మకారిని ఇంటిలో ఏదో ఒక అక్కడ స్థలంలో వాళ్ళంతా ఏం చేస్తున్నారండి, ఆకలేస్తే వాళ్ళు ఎవరు మిద్దె మీద ఎక్కి ప్రార్థన చేయలేదండి. వాళ్ళు మిద్దె కింద ఉండి ఏం చేస్తున్నారు, భోజనం సిద్ధపరుస్తున్నారు. బైబిల్ కూడా చెప్తుంది, ఈరోజు చాలామంది వంట పనులు ఈ పనులు చేసుకునే వాళ్ళు ఉంటే, నీవు ప్రార్థనా బిడ్డవైతే ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళు వంట చేసేంత వరకు చేసుకొని అంతే తప్ప మనం కూడా వెళ్ళిపోయి కదా పైకి చెట్టు పైకి పెట్టుకొని జర చెప్పండి సాంబార్లు ఏం కలపాలి కదా, ఇడ్లీకి ఏం పెట్టాలి, కొంచెం ఇంకేదని చెప్పి నువ్వు కట్టెలు పెట్టుకుంటా కాదు. దేవుడి ప్రార్థనా పరులకు పరలోకపు ఆహారం ఉంటుంది. గట్టిగా చెప్పలు పెడదామా? పరలోకపు ఆహారం ఉంటుంది. కనుక ఆ వంటలు చేసేవాడిది లేకపోతే ఆహారం కొరకు నువ్వు కనిపెట్టద్దు. బైబిల్ చెప్తుంది, బయట వాళ్ళు వంట చేస్తున్నారు, ఈయన పైన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆ యొక్క ఆకలి కానీ, ఆ యొక్క వంట పని కానీ, ఆ వంట డిస్టర్బెన్సెస్ అవేం పేతురు పట్టించుకోలేదండి. పట్టించుకోకుండా అలాగున ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని వాక్యం నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా కూడా ఇలాగున మొదటి దాంట్లో చూస్తే గుణిగే సనిగే వాళ్ళు ఉన్నారు. లోకంలో అనేకులు బయట కిందనే పార్కింగ్ దగ్గర ఉండేవాళ్ళు ఉన్నారు. లోకంలో అనేకులు వంటలు చేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు గొప్ప కృపనిస్తాడు. ఈ యొక్క బిల్డింగు కింద సెల్లార్లో ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు మునిగిపోయి మొత్తం తడిసిపోయి, కార్పెట్లు, యాంప్లిఫైర్లు, స్పీకర్లు, A to Z ఏది మిగలకుండా నేను మాట్లాడుతాను. ఇది కూడా పోడియం మైక్ కూడా తడిసిపోతే నేను వచ్చి ఇక్కడ పైన ఇస్తే తాళం తీసుకొని ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా దుఃఖపడితే ఏమొస్తుంది, ఎవరో ఆదరిస్తే నాకేమొస్తుంది, ఎవరో ఫోన్ చేసి చెప్తే నేను బాధపడితే ఏమొస్తుంది కదా. నాకు మొదటి రోజే నేను సాగిలపడి ప్రార్థన చేశాను. ప్రభా, నాకు పొద్దున్నే బాబురావు గారు ఫోన్ చేశారు, తర్వాత శరణ్ చేశాడు, తర్వాత ఆమోస్ బ్రదర్, వీళ్ళు ముగ్గురే ఆ రోజు మునిగిపోయినప్పుడు నాకు కాల్ చేశారు. నేను ఉట్టిన పరిగెత్తుకొని ఏమీ రాలేదు, కానీ ఇంటిలో మోకాళ్ళలోనికి నేల మీద సాగిలపడి ప్రార్థన చేశాను. ప్రభువా, ఇది ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు ఖచ్చితంగా కాపాడాలి అని చెప్పి ఒక ప్రార్థన చేసి లేచి వచ్చామండి. ఆ తర్వాత అదంతా నీళ్లు చూసాం, భయంకరమైన బీభత్సం. కానీ వెంటనే ఈ యొక్క
పైన స్థలం ఇవ్వబడ్డప్పుడు నేను వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఏం చేసుకోవడానికి ప్రభావ? అవి భౌతికమైన పోతే దానికి నువ్వు రెట్టింపగలుగుతావు. నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నేనే దాంట్లో నాకు బయలుపరచు సంఘాన్ని బాగా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగూ నా ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు, ఇక ఈ కిటికీ ఆ డోర్ దగ్గర కూర్చుంటే మంచి గాలి వస్తుంటుంది, మంచిగా ఉన్నానండి. అలాగున ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి ఆయన ఏం చేశాడంటే, బ్రదర్ మీరు మా దగ్గర మీటింగ్ పెట్టాలని. ఏం మీటింగ్ పెట్టాలంటే ప్రేయర్ సెమినార్ పెట్టాలి. తప్పకుండా పెడతాను బ్రదర్ అనుకున్నాను. మళ్ళీ ఆయన ఫోన్ కట్ చేసే లోపలనే ప్రేయర్ సెమినార్ వద్దు బ్రదర్, నాకు రిట్రీట్ పెట్టండి అని. ఏం రిట్రీట్ అంటే యూత్ రిట్రీట్. మీ దగ్గర ఎంతమంది యూత్ ఉన్నారంటే నా చర్చిలో ఎక్కువ మంది యూత్. అయితే వెరీ గుడ్, ఇది నువ్వు కరెక్ట్ క్యాండిడేట్ అనుకొని నేను వెంటనే ప్రార్థన ఆయన పెట్టేసి మోకాళ్ళలోనికి, ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఉంటేనే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంత నష్టం జరిగినా ప్రార్థన అయితే నేను నా బ్రతుకులో అయితే అది ఆపుకొని 2-3 రోజులు ప్రార్థన మానేస్తే తెలిసిపోద్ది నాకెంత ఇది. అలాగనే ప్రార్థన చేస్తుంటే దేవుడు వెంటనే ఆ యొక్క కందుకూరులో రిట్రీట్ విషయమే అడిగారు, ఎవరిని కన్వీనర్ని పెట్టాలంటే సరే తను కూడా ప్రపోజ్ చేస్తే అన్నామని పెట్టాను. తనకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఇవి చేయలేదు, మన మీటింగ్కి రాలేదు, కానీ ఆ ప్రాంతంలో వాళ్ళు కనుక అని చెప్పి నేను ఒక రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళకి ఆ యొక్క ఇది ఇచ్చాను. ఇప్పుడు మన చర్చిలో సీనియర్స్ లేక కాదు పెట్టాక నా సిస్టర్ కూడా అంతే నమ్మకంగా అక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకొని గ్రౌండ్స్ అన్నీ చేపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ అంటుంది ఒక్క ప్రశ్న. ఈరోజు ఈ సంఘము 45 రోజుల ప్రార్థన ప్రారంభించాం. ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేయలేకపోయాం, ఆటంకాలు వచ్చాయి. కానీ 45 డేస్ మొన్న లాస్ట్ 16th నుంచి డిసెంబర్ 30th వరకే పెట్టాం. 31st కాదు, 45 డేస్. 31st రోజు ఇక్కడ ప్రేయర్స్ ఉంటాయి కనుక ఆ రోజు వీలు పడదు. 30వ తారీఖు వరకు 45 దినాలు ప్రార్థన ఎందుకు పెట్టామంటే ఈ లోకంలో ప్రార్థనకు మించిన శక్తి ఏమీ లేదు, ప్రార్థనకు అసాధ్యమైనది ఏం లేదు. దేవుడు నిత్యం ప్రార్థన చెయ్యాలా చేయకూడదు? లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనము, ఆ తర్వాత 2 వచనాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం కంటతొస్తుందా? వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. ఇలా అంటే నిత్యం అనేది రౌండ్ చేసుకోండి, అంటే మనం నిత్యము ప్రార్థన చేయవచ్చు అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ 45 దినాలు మనం నిత్యము ప్రార్థన చేద్దాము. దేవుడు ఒక చిన్న దాసుడిగానే ప్రార్థన చేస్తుంటే ఈ సంవత్సరంలో యూత్ రిట్రీట్ జరగదు అనుకున్నప్పుడు ఎందుకు జరగలేదండి? జరిగింది. మనం చేసిన అనేక యూత్ రిట్రీట్లో ఒక గ్రాండ్ సక్సెస్గా దేవుడు చేశాడు. దేవుడు ఎంత కృపనిచ్చాడు. 3 రోజులు వర్షం అన్నాడు, వర్షం తీసేశాడు దేవుడు. కనుక 100 మంది కంటే ఎక్కువ వస్తే పర్మిషన్ లేదన్నాడు, 100 కాదు 300 మంది వచ్చారు. అంతేకాదు దేవుని యొక్క వాక్యము పిన్ డ్రాప్ సైలెన్స్లో ఇది దేవుడి కార్యం. కానీ మన ప్రార్థన చేస్తూనే ఉండగా, నిత్యము ప్రార్థన చేస్తుండగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నిత్యం ప్రార్థన చేస్తుండగా. చివరి రెఫరెన్స్ మనందరం కూడా నిర్గమకాండం 30వ అధ్యాయం తీసి దీన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. దేవుడు అంటున్నాడు, మనం ప్రార్థన ఎప్పుడు మొదలు పెట్టాము, ఎప్పుడు చేస్తున్నాము, ఈ సంగతులు ఇక్కడ ఉన్నాయి. కానీ దేవుడి వాక్యంలో ప్రార్థనకు పాత నిబంధనలో ఉన్న లింక్, పాత నిబంధనలో ఉన్న ఛాయ, పాత నిబంధనలో ఉన్న దాని యొక్క నీడ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఒరిజినల్, ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థనే ప్రపంచంలో ఇది నిజమైన ప్రార్థన. ఈ నిజమైన ప్రార్థనకు అంతకుముందు ఛాయ ఉండింది, నీడ ఉండింది. ఒక బిల్డింగ్ వేరు, బిల్డింగ్ నీడ వేరు. అలాగునే ఈరోజు ప్రార్థనే క్రైస్తవ సమాజంలో ప్రార్థన పాత నిబంధనలోని భక్తుల ప్రార్థన అన్నిటికంటే ఇది నిజస్వరూపము. మరి ఆ యొక్క ఛాయ అయిన ప్రార్థన ఏమిటి? ఆ యొక్క నిర్గమకాండం 30వ అధ్యాయంలో దేవుడు మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకరతో దాన్ని చేయాలి, చకచౌకంగా ఉండాలని చెప్పి దేవుడు ఆ రోజు దేవాలయంలో ఒక ధూప వేదికను పెట్టాడు. అది బంగారంతో తాపతం చేయాలి, దాని మీద ఎప్పుడు ధూపం వేస్తుండాలి. అది ఈరోజు న్యూ టెస్టిమెంట్లో ప్రేయరు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఇన్సెన్స్ కనుక. అయితే ఎప్పుడు వేయాలో చూడండి, 30వ అధ్యాయం 7వ వచనం. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలను, అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ధూపం వేయవలను. పొద్దున ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తుంది. ప్రతి క్రైస్తవుడు కూడా పొద్దున ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన లేని బ్రతుకు అది నాశనం, ప్రార్థన లేని బ్రతుకు అది ఓటమి, ప్రార్థన లేని బ్రతుకు చిరాకు, ప్రార్థన లేని బ్రతుకు అది ఎంతగానో బాధ ఉంటుంది. కనుక ఇశ్రాయేలీయులలో పొద్దున పూట ధూపం వేయాలని చెప్తున్నప్పుడు 2వది చూడండి 8వ వచనంలో, మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను, అది మీ తరతరములకు యెహోవా సన్నిధిన నిత్యమైన ధూపము. ఆ నిజంగా ఫిజికల్ ఐటమ్స్ దేవుడు తీసివేసి ఈరోజు అచ్చజటామాంసి గోపిచందనం కానీ, ఆ యొక్క గంధపు చెక్క కానీ, సాంబ్రాణి కానీ దేవుడు తీసివేసి దాని స్థానంలో ఈరోజు మన కన్నీరు, మన ప్రార్థనలో విశ్వాసాన్ని పెట్టి ఆయన కొత్త నిబంధనలో నిజమైన ప్రార్థన పరలోకానికి ఎక్కుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పొద్దున ప్రార్థన మీరు ఇండ్ల దగ్గర చేసుకోవచ్చు. ఎందుకు ఆఫీసులకు వెళ్ళాలి, ఎందుకు డ్యూటీలకు వెళ్ళాలి, ఎందుకు బట్టలు ఉతకాలి, ఎందుకు ఆ యొక్క వంట చేయాలి, ఇంకేం
ఎందుకు పిల్లల్ని నో ప్రాబ్లం, కానీ ఇంటి దగ్గర సాయంకాలము మన సంఘము ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ సాయంకాల ధూపం వలె ప్రార్థన చేయాలని పిలిచినప్పుడు ఎంతమంది అండి ఈరోజు రెస్పాండ్ అయ్యారు? కనుక అది మీకే వదిలేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం అంతా కూడా అనేక దుఃఖాలతో, బాధలతో, వ్యతిరేకతతో, నష్టాలతో, ఆ తర్వాత ఈ లోకంలో అనేకమైన ఆ యొక్క భయాలతో బతికిన ఈ సంవత్సరాన్ని మనం ప్రార్థనతో ముగించాలంటే బైబిల్ చెప్తుంది, నువ్వు ఏ సాకు చెప్తావు? కనుక నేను ఈ వాక్యం చెప్పాల్సి వచ్చింది ఈరోజు. ఏ సాకు చెప్తావు? మోషే సనిగి గుణిగి వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోగలిగాడు. సమూహమంతా బయటున్నా పిల్లలు లేకుండా గుడ్డుపోతుగా గుడ్రాలుగా ఉన్న ఎలిజబెత్తులు ప్రార్థన చేస్తున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు పేతురు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వేం చెప్పగలుగుతావు? ప్రార్థన ఎగ్గొట్టడానికి నువ్వేం సాగు చెప్పగలుగుతావు? ప్రియ రాసుకోండి. ప్రార్థన చేస్తే మన బ్రతుకుల్లో ఏమేమి పోతాయండి. ప్రార్థన ఏం చేయగలుగుతుందంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, సమాధానాన్ని ఇస్తుంది. ప్రార్థన సమాధానాన్ని ఖచ్చితంగా ఇస్తుందండి. మీ లైఫ్లో సమాధానం కనుక ఎక్కడ ఎదిగినా అది ప్రార్థన బట్టి. రెండోది శాంతి ఇస్తుంది. శాంతికి సమాధానానికి తేడా ఉంది, దాని తర్వాత నేర్చుకుందాం. సమాధానాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. మూడవది బైబిల్ చెప్తుంది, నడిపింపునిస్తుంది. నీకు గొప్ప నడిపింపు, ఏం చేయాలో ప్రార్థన నడిపింపునిస్తుంది. ఆ తర్వాత మంచి ఆలోచన ఇస్తుంది, మంచి థాట్స్ ఇస్తుంది. నీ జీవితంలో ప్రార్థనలో ఉన్నప్పుడు కలిగిన థాట్స్ ఎప్పుడు కూడా నీకు వేరేప్పుడు కలగవు కనుక ఆలోచన ఇస్తుంది. అంతేకాదు శక్తిని ఇస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు మనకు శక్తి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన పరలోకపు యొక్క దేవుని సన్నిధి కనుక ఆయన సన్నిధిలో గొప్ప శక్తిని ఇస్తుంది. అంతేకాదు ప్రార్థన తెగింపునిస్తుంది, గొప్ప తెగింపునిస్తుంది. తెగింపు అంటే అంతకుముందు నీకు ఏం చేయాలా లేదా అని నీలో ఒక భయం అగట్టుంటే తెగింపునిస్తుంది. తెగింపు తర్వాత ఏంటంటే ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది, గొప్ప ధైర్యాన్ని, బోల్డ్నెస్ ఇస్తుంది ప్రార్థన. ఆ తర్వాత బైబిల్ సామర్థ్యాన్ని ఇస్తుంది. నాకు ఇది రాదు అది రాదు అనుకుంటావు, కానీ నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది. ఒక్క ఎగ్జాంపుల్, ఒక గొల్యాతును పట్టడానికి దావీదుకు సామర్థ్యం ఎవరు ఇచ్చారండి? దేవుడే ఇచ్చాడు కనుక అలాగే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఏంటంటే జయాన్ని ఇస్తుంది. గ్రేట్ విక్టరీ, ప్రార్థన జయాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా సీరియల్గా చూస్తే తర్వాతవి 12 చెప్పాలనుకుంటే ప్రార్థన ఓర్పునిస్తుంది. నీ లైఫ్లో అత్యున్నతమైన ఓర్పు ప్రార్థన బట్టి నీకు కలుగుతుంది. నాకు చాలా పేషెన్స్ లేదు, నాకు చాలా షార్ట్ టెంపరు, నేను ఏది సహించలేకపోతున్నాను నేను అంటే దేవుడు నాడు ప్రార్థన చేయి, నీకు ఓర్పునిస్తాడు. అంతేకాదు దాని వెనుకనే సహనాన్ని కూడా ఇస్తాడు. సహనం ఒక ఓర్పు రెండు ఒకటే కాదు, కానీ దాంట్లో కూడా తేడా ఉంది. సహనాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం చివరిగా ప్రార్థన నిరీక్షణ కలిగజేస్తాడు. ఎంతైనా సరే అబ్రహాము శారాలు ప్రార్థన చేస్తే 25 సంవత్సరాల తర్వాత కడుపులో ఒక బిడ్డ పుడతాడంటే అది ఎట్లా ఉందంటే వాళ్ళ బ్రతుకులో ప్రార్థన ఉంది. సచ్ లాంగ్ టైం దే హ్యావ్ హోప్. అలాంటి గొప్ప నిరీక్షణ కలిగి ఎందుకంటే ప్రార్థన ఇవన్నీ చేస్తూ చెప్పుకోలేగా వేరు వెళ్ళాలని మనము ఒక్క ప్రశ్న వేసుకుందాము. తలలు వచ్చి ఒక మాట ప్రశ్న వేసుకుందాము. అదేంటంటే ప్రభువా, ఈ సంఘము ప్రార్థన చేస్తుండగా 40 దినాలలో అయ్యా నా తండ్రి నాకు మోషేను ఎత్తి చూపించావు. మోషే ఎవరు? మహా గొప్ప నాయకుడు, కానీ తిట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు, బాధపరిచినప్పుడు, వ్యతిరేకించినప్పుడు, దుడుకుతున్నప్పుడు, సనుగుతున్నప్పుడు, కూతలు కూస్తున్నప్పుడు కూడా మోషే ప్రార్థన చేయకపోతే ఇశ్రాయేలీయుల సముద్రం దగ్గర పట్టబడే వాళ్ళేమో. ప్రార్థన నీ బ్రతుకుల సమస్యలను విభజించి నీకు దారిని ఏర్పాటు చేస్తుంది. ప్రార్థన చేయి. అంతేకాదు జనులందరూ నీ వాళ్ళు బయటన్న దేవుడు నీకు లోపలికి రావడానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయి మానవకు. అంతేకాదు మూడవది ఆఖరి వల్ల మనుష్యులు ఆహారశులు పరుచుకుంటుంటే దేవుని బిడ్డ పరవశులై ప్రార్థనలో ఉంటాడు. నీ జీవితంలో ఈరోజు భూమి ప్రార్థన నీ జీవితంలో నిర్లక్ష్యం చేయకు. ప్రార్థన గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఒక వాక్య ప్రకారం, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం 545 టైమ్స్ ఉందండి. ప్రేయర్ అనే మాట 545 టైమ్స్ బైబిల్లో ఉంది. 540 సార్లు ప్రేయర్ అనే మాట లెక్కబెట్టి ఇంగ్లీష్లో 545 టైమ్స్ ఉంటే దేవుడు ఈరోజు నీ జీవితంలో దేన్నైనా దేనితో నువ్వు సరి చూసుకోవచ్చు తెలుసా? నీ యొక్క శక్తి ప్రార్థన ఎంతుందో అంతే ఉంది. నీ జీవితంలో ఆనందము ప్రార్థన ఎంతుందో ఆనందం, నీ జీవితంలో శాంతి ప్రార్థన ఎంతుందో దానికి ప్రమాణమైనది. కనుక మన బ్రతుకుల్లో ప్రార్థన ఎంత తగ్గితే అంత అపజయం, ప్రార్థన ఎంత లేకపోతే అంత ఓటమి ఉంటుంది. కనుక జీవితంలో దేవుని సిలువ వైపు చూసి ఒక్కసారి యేసు ప్రార్థన చేస్తూ ఎగిస్తున్న త్వరలో రక్తము
చెమట బిందువులు రక్తంగా మారితే పర్వాలేదు, ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ ప్రార్థన కంటే సిలువలో ప్రార్థన ఎంత గొప్పది కదా. నన్ను దూషిస్తూ వ్యతిరేకిస్తూ యేసు ప్రభువును దూలనాడుతూ అపహాస్యం చేస్తూ ఎగతాళి చేస్తూ ఆయనను చిత్రవద చేస్తున్నప్పుడు యేసు ప్రార్థన చేశారంటే మరి మన బ్రతుకుల్లో ప్రార్థన స్వీకరిస్తాడు. అలాగే హాయిగా సాయంత్రం పూట వచ్చి సంఘంతో కలిసి ప్రార్థన చేస్తే నీ బ్రతుకులో ఉన్న శాపము తొలగిపోతుందేమో, నీ బ్రతుకులో ఉన్న ఒక భయంకరమైన అడ్డు తొలగిపోతుందేమో, భయంకరమైన ఒక సమస్యకు పరిష్కారం కలుగుతుందేమో, నీ జీవితంలో భయంకరమైన ఒక ఈ యొక్క చిరకాల వాంఛ కోరిక నెరవేరుతుందేమో. ప్రార్థన మానవుడు బిడ్డ కదా, ప్రార్థనకి సంఘం డబ్బులు తీసుకోలేదు. ఈ ప్రార్థన చేస్తానని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టరు. ఈ ప్రార్థన నేర్పించిన ప్రార్థన చేయకపోయినా కానీ అది కుదరదు అని చెప్పి ప్రార్థనలోనే ఉండాలని అయినా బలహీనత కొరకు యాజకుడుగా సంఘం ప్రార్థన చేసుకొని నీ జీవితంలో ఖచ్చితంగా ముఖము ఉమ్మి వేస్తే నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? నీ బట్టలు ఊడదీస్తే నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? నిన్ను కొరడాలతో కట్టి ముళ్ళ కిరీటం లాంటిది ఏదైనా పెట్టి ఎగతాళి చేస్తే నువ్వు ప్రార్థన ఇది పాసిబుల్ బైబిల్ చెప్తుంది. చేశాడు, వేసుకోవాలి చేశాడు. ఆ యేసు ఆ ప్రార్థన శక్తిని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వస్తావా? నిజంగా ప్రార్థన చేస్తావా? బ్రతుకులో 40 దినాల తర్వాత ఒక మార్పును అనుభవించి జనవరి 1 తర్వాత సాక్ష్యాలు చెప్తావా? నీకు సన్నిధిలో ఉన్నంతా కూడా ప్రార్థన చేసుకున్నాను. నేను ఎవరు చేయకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నిలబెడితే ఎంతమంది వస్తున్నారో మనకు తెలిసిపోతుంది. నీ యొక్క జీవితంలో నీ కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, నీ బంధువుల మధ్యలో ఎక్కడ నీకు సమస్య ఉందో దేవుడు దాన్ని తీర్చగలుగుతాడు కదా, పరిష్కరించగలుగుతాడు కనుక మొదటిది సముద్రము పాయలైతే, రెండవది ఎలిజబెత్ భయంకరమైన కుట్రాలు వీటని కంటే, మూడవది ఆ యొక్క పేతురు ప్రార్థనలో అన్య జనులు సిద్ధంగా అడుగు పెట్టడానికి అర్హత సాధించి ఇవ్వగలిగిన ఆ యొక్క కృప ప్రార్థన పెట్టగలుగుతుంది. ప్రార్థన చేద్దామా? ప్రార్థన మన జీవితాలను సమర్పించుకున్నామా? ఎవరు చేయకుండా వచ్చి మాట్లాడు ప్రార్థనలోకి పంపించాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. బహుళ పరిశుద్ధులైన తండ్రి మరొకసారి బైబిల్లో 5.5 times ప్రేయర్ అయితే ఉంది ప్రభా. ఆ యొక్క ప్రార్థన విషయంలో ప్రభా తండ్రి మోషే ప్రార్థన అంత వ్యతిరేకతలో చేయగలిగాడు. స్వామికి స్తోత్రం ప్రభా. అయ్యా జకరియా ప్రభా మనుషులందరూ బయట ఉండగా కూడా తన మాత్రం తన యొక్క కుమారుల విషయమై, తన సంతాన విషయమై, తన ఇశ్రాయేలు సంతానం లేని వారి వరకు ప్రార్థిస్తుండగా అతనికి దేవదూతను పంపించాను. ఆయన రూపం వస్తే ఆ దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం నుండి పడిపించుంటాను. ఇలా ఎవ్వరు తినకూడదు అనుకుంటున్నా. ఇక యూదులు నిషిద్ధమైనవి, ఇక దేవుడి చేత పవిత్రపరచబడ్డదని ప్రమాణించిన ప్రార్థనలోని అంగీకరించి తీసుకున్నాను. మా బ్రతుకుల్లో కూడా ప్రార్థన ఎన్ని జవాబులు ఇవ్వగలుగుతాను. ఈ రోజు వరకు కూడా దాదాపు 20 సంవత్సరాల క్రితమైన ఉమా యొక్క బిడ్డనైనా వండేవాడు ప్రభావ, పేదవాడు గుడిసెలో ఉండేవాడు ప్రభావ. అయ్యా తన ఇంటిలో వాళ్ళ యొక్క అమ్మమ్మ చచ్చిపోయినప్పుడు ప్రభావ తండ్రి ఆ యొక్క ఇంటిలో కూర్చోలేదు, స్నానం చేసుకొని వచ్చి అయ్యా దేవుడి మందిరంలో ప్రార్థనలో నేను అమ్మాని బిడ్డ చేరేది ప్రభావ. ఈరోజు ఎంతమందిని సాకు చెప్తున్నాను ప్రార్థనకి, కానీ ప్రభావ మనుషులకైతే చెప్పగలుగుతాను, నీకు చెప్పలేదు ప్రభావ. అనేక ప్రభావంతో సేవలు చేసినప్పుడు మేము కూడా గెత్సేమనే దొరక చేసినట్టుగా అయ్యా ప్రార్థన మీకు చేయగలదు. నేర్పించండి, ప్రార్థనలో గొప్ప జయాన్ని పొందుతుంది. మాకు సహాయం చేయాలి. ఇది మన వాక్యాన్ని 4 నీరు పోసి నిరంతరం కలిపి చిన్న మనవులను ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.